ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అలాగే పిఎంసి డైరెక్టర్స్, పిఎంసి ట్రస్టీస్, మన కోర్ మాస్టర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ మీటింగ్ లో. అండ్ అందరికీ ఈరోజు మనం ఇండియాలో ఎస్పెషల్లీ మన పిరమిడ్ వ్యాలీలో జరుపుకున్నటువంటి మన ఎంఎంఎస్ విజయోత్సవం ఈ ఆన్లైన్ వేదిక ద్వారా జరుపుకుంటున్నాము. కొంతమంది అనుభవాలను మనం పంచుకుంటాము. దానికి ముందు ఒకసారి మనం ఇండియాలో ఇక్కడ ఎంఎంఎస్ చేయడానికి గల కారణం. అందరికీ నమస్కారం and thank you Anand and team for organizing this event. ఇవాళ నాతో పాటు అమ్మ కూడా ఉంది, స్వర్ణమాల పత్రి. హలో అమ్మ. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఇవాళ ఇలా అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ని అండ్ ఆల్ అవర్ కోర్ మాస్టర్స్. నేను చెప్పే ముందర లెట్ మదర్ స్పీక్ అండ్ దెన్ ఐల్ స్పీక్ అండ్ జరిగిన గురించి. ఎంఎంఎస్ చాలా బాగా జరిగింది. మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం. అందరూ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అందరు మాస్టర్స్ ఇక్కడికి రావడం నాకు చాలా నచ్చింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నా ఇలా మాకు కలుసుకుంటే కనుక అందరూ ఒకటి అవుతారనే ఉద్దేశంతోనే అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను. చాలా హ్యాపీగా అనిపించింది ఎంఎంఎస్లో అందరినీ కలవడం. ద ప్రోగ్రామ్ వాజ్ సో గుడ్. అందరూ కూడా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ని, ఫుడ్ని, ఎవ్రీథింగ్, స్టేని, ఎవ్రీథింగ్ దే ఎంజాయ్, ఎవ్రీబడి ఎంజాయ్డ్. ఇంకా పిఎంసీకి వస్తే పిఎంసీ షుడ్ గ్రో, అంతే. అది ఎదగాలి. ఎదగడానికి ఏమేం కావాలో అవన్నీ చెయ్యాలి. ఎందుకంటే పిఎంసి ద్వారా ఎంతోమంది లాభం పొందుతున్నారు. ఎంతో మన సబ్జెక్ట్ బయటకు వెళ్తుంది కనుక ఈ పిఎంసిని ఎదగింప చేస్తేనే పత్రికారు అందరి దగ్గరికి వెళ్ళగలరు ద్వారా, పిఎంసి ద్వారా. కాబట్టి మనం ఏమేమి కావాలో పిఎంసికి అందించగలగాలి, హెల్ప్ చేయగలగాలి, దాన్ని ఇంకా 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 అప్గ్రేడ్ చేయగలగాలి. థ్యాంక్ యూ మదర్. ఓకే, జూన్ 18th నుంచి 21st వరకు ఈ ఇయర్ మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది ఇండియాలో జరుపుకున్నాం. ఇది ఇండియాలో ఫస్ట్ టైం, కానీ గత 3 ఏళ్ల నుంచి యుఎస్లో జరుగుతోంది. 2023లో మొదలైంది డాలస్లో. అలాగే నెక్స్ట్ ఇయర్ 24లో డాలస్లో ఒక 600 మందితో మొదలైంది. ఎలా అందరిలో భయం ఉండింది, అంటే ఎలా అవుతుంది, ఎవరు వస్తారు, ఎలా చేస్తాము అనేది. ఇండియాలో చేయడం కంటే యుఎస్లో చేయడం చాలా గొప్ప విషయం. అసలు ఆ థాట్ రావడమే గొప్ప. అలాంటిది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత 2024లో నార్త్ క్యారోలైనాలో జరుపుకున్నాం. అక్కడ ఒక 1000 మంది దాకా వచ్చారు. రావడమే కాకుండా అక్కడ లోకల్ అవేర్నెస్, మన ఈవెంట్, మన ఆర్గనైజేషన్, మన మూవ్మెంట్ గురించి లోకల్ అవేర్నెస్ అనేది తెలిసింది. అది 2024. 2025 అంటే లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్లో జరుపుకున్నాం. మీకు తెలుసో లేదో, లాస్ ఏంజలస్ అనేది కాలిఫోర్నియాలో ఉంది. లాస్ ఏంజలస్ ఎందుకు మనం ఎంచుకున్నాము అంటే అక్కడ ఒక ఇంటెన్షన్, ఒక సంకల్పం ఏంటంటే, మీరు యోగానంద పరమహంస చూడండి, వివేకానంద చూడండి, ఓషో రజనీష్ చూడండి, ఇలాంటి పెద్ద గురువులందరూ ఎప్పుడైతే లాస్ ఏంజలస్లో వాళ్ళ యొక్క సెంటర్ కానీ, వాళ్ళ యొక్క ఒక మెడిటేషన్ సెంటర్ కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మొత్తం జగత్కి తెలిసిపోయారు. ఎందుకు అంటే లాస్ ఏంజలస్ అనేది ఒక ఎనర్జీ వాటెక్స్. అక్కడే హాలీవుడ్ ఉంది, ద పవర్ సెంటర్ అండ్ మనీ, ద బిగ్గెస్ట్ ఎనర్జీ వాటెక్స్ అక్కడ ఉంది. సో అందుకని ఆ ఏరియా ఎంచుకోవడం జరిగింది. ఇది అనౌన్స్ చేశాము. వెంటనే
మనం ఇంతవరకు స్పీకర్స్ని అంటే గ్లోబల్ మాస్టర్స్ని వేరే కంట్రీ వాళ్ళని అడగాల్సి వచ్చేది, వస్తారా మా ఈవెంట్కి, మీరు చెప్తారా అని. కానీ ఈ ఈవెంట్ తర్వాత వాళ్ళే మనకి ఈమెయిల్స్ పంపిస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు, మేము మీ ఈవెంట్లో పాల్గొంటాము, మేము స్పీకర్ లాగా వస్తాము, మాకు స్లాట్ ఉంటే ఇవ్వండి అని. సో అలాగా పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా మన దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఈ ఈవెంట్లో మెగా మెడిటేషన్ సమిట్ ఇండియాలో ఆఫ్రికా, యూరోప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా 5 కంట్రీస్ నుంచి స్పీకర్స్ వచ్చారు. అది మామూలు విషయం కాదు. అది అసలు అలా ఒక టైంలో వాళ్ళందరూ రావడం, ప్రజెంట్ చేయడం, అలాగే అదే కాకుండా మన ఆర్గనైజేషన్, మన మూవ్మెంట్ నుంచి నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి, ప్రతి స్టేట్ నుంచి రావడం. అండ్ బిగ్గెస్ట్ క్రెడిట్ పోతుంది మన తెలుగు మాస్టర్స్ అందరికీ. ఎందుకంటే ఈ ఈవెంట్ ఫౌండేషన్ తెలుగు వాళ్ళే చేశారు అని నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం జనవరి నుంచి ఎప్పుడైతే తెలుగులో ప్రోగ్రామ్స్ పెట్టామో, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ కానివ్వండి, ఎనీ ప్రోగ్రామ్, యూత్ ప్రోగ్రామ్ కానివ్వండి, చాలా ఎనర్జీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ధ్యాన జగత్ అనే మన అందరిది ఒక మిషన్ ఉంది, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అనేది. మనం 30 ఏళ్ల నుంచి చాలా శ్రమపడ్డాం. ప్రతి ఒక్క విలేజ్లో వెళ్ళి చెప్పడం, సిటీలో చెప్పడం, ఈ మన యొక్క మిషన్ ఏంటి, మన విజన్ ఏంటి, పత్రిజీ గారి ఒక డ్రీమ్, అందరూ ప్రతి ఒక్కరూ ఆఖరి మనిషి వరకు ధ్యానుడు అవ్వాలని, వెజిటేరియన్ అవ్వాలని, ప్రతి ఒక్క సిటీలో ఒక పిరమిడ్ రావాలని, అది ఒక డ్రీమ్. అది మనందరి డ్రీమ్ అయ్యింది. మరి ఇలా మనం అందరం అనుకుంటున్నాం, సంకల్పం పెడుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, సంకల్ప ధ్యానాలు చేస్తున్నాం, పిరమిడ్లు కట్టిస్తున్నాం, చాలా వర్క్ జరుగుతోంది. ఈ వర్క్ అంతా మన యొక్క విలేజెస్కో, మన యొక్క సిటీస్కో అది 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 సీమిత అవ్వలేదు. అవి ఒక ఎనర్జీ పోర్టల్స్ లాగా మారి ఒక డైమెన్షన్స్ని క్రాస్ చేసి వేరే కంట్రీస్కి ఎనర్జీ పంపుతోంది. అంత అద్భుతంగా ఈ ఎనర్జీ ఒక గ్రిడ్ ఫామ్ అవుతోంది మన చుట్టూ. మనతో పాటు మనమే కాకుండా వేరే ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా పనిచేస్తున్నారని మన అందరికీ తెలుసు. మీ అందరూ ఫీల్ కూడా అవుతున్నారు. ఇదేదో అనుకున్నది ఎలా అయిపోతోంది, ఎలా జరిగిపోతోంది, ఎలా వచ్చేస్తోంది. మన ప్రతి ఒక్కరూ అదే ఒక ఆలోచనతో ఉన్నారు, అదే ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నారు. కానీ ఎలా అవుతోందో అర్థం కావట్లేదు, కానీ ఇంకా ఇంత ఫాస్ట్గా ఎలా అవుతోంది అని. ఎందుకు అంటే అది ఒక ఏదో మ్యాజిక్ కాదు, ఇదంతా ఒక డివైన్ డిజైన్. ఇది ఇప్పుడు మనం ధ్యాన జగత్ అనే ఆ గేట్వేలో ఉన్నాం, ఆ ఎంట్రీ పాయింట్లో ఉన్నాం, అది ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. మనం ఒక ఫౌండేషన్ ఇప్పుడు క్రియేట్ అయింది, 30 ఏళ్లలో ఫౌండేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ధ్యాన జగత్ అనే గేట్ ఓపెన్ అయ్యి మనం నడవాలి, ఇంకా బోళ్ళంతా నడవాలి. మనం ఇప్పుడే ఆ ధ్యాన జగత్ మనం గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఆ గేట్ దగ్గరకు వచ్చాం. ఆ గేట్ ఓపెన్ అయ్యి ప్రతి ఒక్క కంట్రీకి మనం వెళ్ళాలి, మన మూవ్మెంట్ గురించి తెలియాలి అంటే దానికోసమే ఇవాళ ఈ మీటింగ్ పెట్టింది. అది ఎలా నెక్స్ట్ ఏమన్నారు, 2030కి అంతా ధ్యాన జగత్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పారు. 2030, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే 27, 28, 29, 30 4 ఏళ్ళు ఉన్నాయి, 4 years. ఇప్పుడు వరకు చేసిన వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఒక ఎత్తు. ఇప్పుడు మన రియల్ వర్క్ మొదలవబోతోంది. అంటే మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మనము తెలుగు వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఆ ఆలోచన నుంచి ఒక కల్చరల్ మిక్స్ అవ్వబోతోంది. ఇప్పుడు మన మూమెంట్లో వేరే కల్చర్ వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళ యొక్క మాటలు వేరేగా ఉండొచ్చు, వాళ్ళ యొక్క అర్థాలు వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆ ఫౌండేషన్ క్రియేట్ చేసి ఆ గేట్ని ఓపెన్ చేస్తే ఆ యొక్క మైండ్ సెట్, ఆ యొక్క డైమెన్షన్కి మన అందరం ఎంటర్ అవ్వబోతున్నాం. కానీ ఆ గేట్ అనేది ఈ రెండు తలుపులు ఉన్నప్పుడు ఆ గేట్ ఫ్రెంచ్ డోర్ అంటారు. 2 గేట్లు అవి తీయాలి అంటే, ఒకటి ఇలా మనం ప్రతి కంట్రీలో మెగా మెడిటేషన్ సమ్మిట్లు చేయాలి.
ప్రతి గ్లోబల్ మాస్టర్కి మన మూమెంట్ పిఎస్ఎస్ఎం అంటే ఏంటో తెలియబరచాలి. రూరల్ ఇది ఒక గ్రాస్ రూట్ మూమెంట్. ఇక్కడ చేయబడిన వర్క్ మనం చూపించాలి. కానీ ఆ కంట్రీలో మనం చెయ్యాలి అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. ఫస్ట్ ఒక వేరే కంట్రీకి, ఒక జపాన్కో, చైనాకో, రష్యాకో వెళ్ళాలి అంటే మనం అక్కడ ఊరికే వెళ్ళిపోయి ఈవెంట్ చేయలేం. మనం అక్కడ ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అవ్వాలి. ఇది మీకు తెలిసిన విషయమే. మన ఊర్లోనే మన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సిటీస్లో కానీ మీరందరూ ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్, ఎస్పెషలీ ఈవెంట్ ఆర్గనైజర్స్. సో అలా గ్రౌండ్ వర్క్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనం అర్థమైంది అంటే ఇప్పుడు యుఎస్ కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ మనం చూసుకుంటే, ఏ కంట్రీలో అన్న లండన్ కానీ చూసుకుంటే అక్కడ ఫస్ట్ బేస్ అయ్యింది మన తెలుగు వాళ్ళు. అక్కడ ఉన్న బేస్ తెలుగు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ తెలుగు వాళ్ళు అక్కడ ట్రైన్ అయిన ఈ పిఎస్ఎస్ఎం గురించి నేర్చుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి చెప్పడం జరుగుతోంది. పత్రిజీతో తిరిగిన వాళ్ళు అక్కడ వెళ్ళి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి బేస్ క్రియేట్ అయ్యి ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ ఫామ్ అయింది. పిఎస్ఎస్ఎం అంటే ఏంటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక సొసైటీ ఫామ్ అవ్వాలి. ఎలా మొదలైంది? కర్నూలు స్పిరిచువల్ సొసైటీతో మొదలైంది. కర్నూలు స్పిరిచువల్ సొసైటీతో మొదలైంది, తర్వాత అనంతపురం అయింది, తర్వాత ఉరవకొండ అయింది, తర్వాత తిరుపతి అయింది. అలా సొసైటీలు ఫామ్ అయ్యి అది ఒక సొసైటీస్ మూవ్మెంట్ అవ్వబడింది. ఇప్పుడు ఈ మూవ్మెంట్ అనేది వేరే కంట్రీస్లో వెళ్ళాలి అంటే ఊరికి ఒక ఈవెంట్తో వెళ్ళడం కాదు, మల్టిపుల్ సొసైటీస్ ఫామ్ అవ్వాలి అక్కడ. అప్పుడు అదొక మూవ్మెంట్ అవుతుంది. సో మల్టిపుల్ సొసైటీస్ ఫామ్ అవ్వాలి అంటే అక్కడ ఒక గ్రౌండ్ వర్క్ జరగాలి. అక్కడ మన యొక్క ఈ మెసేజెస్, పత్రిజీ మెసేజెస్ వెళ్ళాలి. ఇప్పుడు ఎల్ఏలో లాస్ట్ ఇయర్ జరిగిందంతా అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. ఆర్గనైజర్స్ అందరూ కొత్త వాళ్ళు, ఎవరు పత్రిజీతో ఉన్నవారు కాదు. ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ పత్రిజీతో తిరిగిన వాళ్ళు. అది అలా మనలో ఇంకిపోయి అది మనం ఈ ధ్యాన జగత్ని తీసుకెళ్తున్నాం ముందరికి. కానీ వేరే కంట్రీస్లో ఎవ్వరూ కలవలేదు. కానీ వాళ్ళు ఎలా ఆర్గనైజర్స్ అయ్యారు? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగు, హిందీ చూడడం వల్ల అక్కడ ఒక బేస్ ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉంటాను. అక్కడ మొత్తం గ్రూప్ అంతా, నేనున్న నా చుట్టూ గ్రూప్ అంతా ఎక్స్ట్రీమ్ డెడికేటెడ్ మాస్టర్స్, చాలా చాలా డెడికేటెడ్ మాస్టర్స్. అసలు వాళ్ళు పత్రిజీని కలవలేదంటే మనం నమ్మలేం. అలాంటి డెడికేటెడ్ మాస్టర్స్. వాళ్ళందరూ అంత డెడికేషన్ ఎలా వచ్చింది? ఓన్లీ పిఎంసి ఛానల్ చూడడం వల్లనే. అంతే. ఆ పిఎంసి ఛానల్ చూడడం, అందులో నంబర్ చూడడం, వాళ్ళకి మెసేజ్ పెట్టడం, నేను ఎల్ఏలో ఉన్నాను, ఎవరన్నా ఉన్నారా మాస్టర్స్ అని అడగడం, ఇక్కడ పిఎంసి టీం మనకి కనెక్ట్ చేయడం, అలా కనెక్ట్ అవ్వడం, ఈవెంట్లు జరగడం. ఇది ఒక సైకిల్ లాగా మారింది. అది ఆస్ట్రేలియాలో మొన్ననే బుద్ధ పౌర్ణిమ చేశారు. అక్కడ బేస్ అంతా తెలుగు వాళ్ళు. అక్కడ ఎలా? సో ప్రతి కంట్రీలో ఇప్పుడు మనం ఆలోచిస్తే వేరే కంట్రీలో ఒక ఎంఎంఎస్ లాంటి ఈవెంట్ అవ్వాలి, ఒక సొసైటీ ఫామ్ అవ్వాలి, సొసైటీస్ ఫామ్ అవ్వాలి అంటే ముందర మన యొక్క ఈ జ్ఞానాన్ని, ఈ బేస్ని డిజిటల్ మీడియాలో అంటే పిఎంసి ద్వారా అక్కడికి చేర్చాలి. మనం వెళ్ళక్కర్లే. ముందు టైంలో మనం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఎంతమంది మనం వెళ్తాం, ఎన్ని కంట్రీస్ కని వెళ్తాం, ఎన్ని సిటీస్ కని వెళ్తాం. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఫస్ట్ మన గ్రౌండ్ వర్క్ చేయాలి అంటే ఆన్లైన్ సెషన్స్ చేయాలి. ఆ తర్వాత పిఎంసిని డైరెక్ట్ చేయాలి. అక్కడ వాళ్ళు అది చూసి అక్కడ వాళ్ళు ట్రైన్ అయ్యాక అప్పుడు మన ఫిజికల్ మాస్టర్స్ అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక చిన్న ఇంట్లో ఈవెంట్స్ మనం ఎలా అయితే మొదలెడతామో ఇక్కడ మన మూమెంట్ని, అలాగే అక్కడ చిన్న ఇళ్లలో క్లాసులు చెప్పుకొని ఆ తర్వాత ఒక పెద్ద ఈవెంట్, ఎంఎంఎస్ లాంటి ఈవెంట్ని మనం జరుపుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి పెద్ద ఈవెంట్ జరుగుతుందో మన అందరం చూసాం, ఒక ధ్యాన యజ్ఞం, ఒక పవర్, ఒక ధ్యాన యజ్ఞం లాంటి ఈవెంట్ జరిగితే ఎనర్జీస్ రైజ్ అయిపోతాయి. అంత మాస్ మెడిటేషన్ జరిగిందంటే ఎనర్జీస్ ఆటోమేటిక్గా రేజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వర్క్ మొదలైపోతుంది. ఇది సైకిల్ అండి. ఇది మనం చూసాం. ఇది ధ్యాన జగత్ యొక్క రోడ్ మ్యాప్. ఇప్పుడు మన అందరం కలిసి ఒక సంకల్పం పెట్టుకుంటే ఈ రోడ్ మ్యాప్ డెఫినెట్గా మనం ఈ నెక్స్ట్ 4 ఏళ్ళు ప్రతి మంత్ ఇలా కలుసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని మనం ఒక ఆలోచనతో, ఒక ఎనర్జీతో, ఒక
కొత్త న్యూ ఎర్త్ ఫౌండేషన్ మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఈ గేట్వేనే ఈ గేట్వేలో ఏంటి, ఒకటి మన ఎంఎంఎస్ ఈవెంట్, రెండోది పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా, అరే ఈ ఛానల్ ఎందుకు, ఇంత డబ్బులు ఎందుకు, ఇప్పుడు పెట్టడం అవసరమా, ఇవన్నీ క్వశ్చన్స్ మీలో కనుక ఎవరికన్నా ఈ క్వశ్చన్ ఉంది అంటే ఇవాళ నేను దాని అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ధ్యాన జగత్ అవ్వాలి, మన 190 కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఇదే మార్గం. మనకు ఒక స్ట్రాంగ్ టీం కావాలి, స్ట్రాంగ్ ఆఫీస్ కావాలి, హెడ్ క్వార్టర్స్ కావాలి. తెలుగుకి హైదరాబాదే కాదు, ప్రతి కంట్రీలో ఆఫీస్ కావాలి. మనం ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ విజన్ ఇంకా పెద్దది. ఒకటి న్యూయార్క్లో రావాలి, లండన్లో రావాలి, ప్రతి చోట రావాలి. ఫీజీ ఐలాండ్స్లోంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, శిరీష అని ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు మెసేజ్ పెట్టింది, పరి నేను ఇక్కడ 5 ఏళ్ల నుంచి ధ్యానం చెప్తున్నాను, నేను పిఎంసి ఛానల్ చూస్తాను అని. నాకు అసలు తెలీదు, మనకి ఎవరికి తెలీదు ఫీజీ ఐలాండ్స్లో ధ్యానం ఉందని. అంటే ఎలా మన యొక్క ప్రోగ్రామ్స్, మన యొక్క ఈ మెసేజ్ ఎలా వెళ్తుందో మనకే తెలీదు. ఎంత పెద్ద రెవల్యూషన్ అంటే మనకి ఇంకా అర్థం కావట్లేదు ఇది. సో దీనికి ఏ డౌట్ వచ్చినా, ఏ అడ్డు పెట్టినా మనం ఒక పెద్ద డిస్సర్వీస్ చేసినట్టు. సేవ కాదు, ఆ సేవకి ఆపోజిట్ వర్డ్ ఏదన్నా ఉంటే పెట్టండి. ఇంగ్లీష్లో డిస్సర్వీస్ అంటాం. ఇంత గొప్ప వర్క్కి మన యొక్క మైండ్ సెట్ కానీ, మన యొక్క భయాలు కానీ, మన యొక్క క్వశ్చన్స్ కానీ వచ్చాయి అంటే అదే మన యొక్క ప్రోగ్రెస్, ధ్యాన జగత్ అనే మిషన్కి అడ్డుపడుతోంది. సో ఇవాళ ఈ మీటింగ్ పెట్టింది. థ్యాంక్ యూ ఆనంద్ అండ్ టీమ్. ఎందుకు అంటే ఎలా మన అందరం ఈ యొక్క ప్రశ్నల నుంచి బయటకు వస్తాం, ఈ యొక్క డౌట్స్, ఈ యొక్క ఈగో. ఎందుకంటే ఈ కంట్రోల్ అనేది ఈగో నుంచి వస్తుంది. ఎలా ఏమవుతుంది, డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయనుకోండి, అది ఈగో క్వశ్చన్స్, ఈగో నుంచి వస్తుంది. కంట్రోల్ చేయాలి అన్నీ అని ఒక మనస్తత్వం నుంచి. కానీ మనం ఏం కంట్రోల్ చేయగలం, ఏం కంట్రోల్ చేయగలం, ఏది కంట్రోల్ చేయలేం, ఏది మన కంట్రోల్లో లేదు. మన యొక్క వర్క్ మన కంట్రోల్లో ఉంది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ప్రకృతి ఎక్కడ ఏది చేయాలో అదే చేస్తుంది. ఎక్కడన్నా తప్పు అయ్యింది అంటే ప్రకృతే చూసుకుంటుంది, మనం ఏం చెయ్యక్కర్లేదు. ఆ కర్మ వాళ్ళే అనుభవిస్తారు, అక్కడే అయిపోతుంది. ఇదే మనం నేర్చుకున్నాం 40 ఏళ్ల నుంచి, ఇదే మనం చూసాం, ఇదే మనం అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ నేర్చుకుందంతా మనం అప్లై చేసే సమయం వచ్చింది, ఆ గేట్ ఓపెన్ చేసే సమయం వచ్చింది. ఈ వసుదైక కుటుంబం అని చెప్తాం మనం, పిఎస్ఎస్ఎం. ఆ కుటుంబం యొక్క రోల్ ఇప్పుడు యాక్టివేట్ చేయాలి మనం. నిజంగా ఇంతవరకు చాలా మాట్లాడాం, ఇప్పుడు అది అప్లై చేసే టైం వచ్చింది. ఆ గేట్లు ఓపెన్ చేయాలి. ఆ గేట్ మీరు కళ్ళు మూసుకొని చూడండి. ఆ గేట్, అటువైపు ధ్యాన జగత్ ఉంది, ఇటు గేట్ ఉంది. ఇక్కడ ఆ గేట్ దగ్గర బయట నుంచున్నాం మనం. సో బయట నుంచున్నాం అంటే ఓపెన్ ఎలా చేస్తాం, ఏదో తాళాలతో కాదు, మన యొక్క సంకల్పంతో, మన యొక్క మైండ్ సెట్తో అది ఓపెన్ చేయాలి మనం. అప్పుడు ఆ గేట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు ఎంటర్ అయిపోతారు, మిక్స్ అయిపోతారు. ఇంకా అప్పుడు ఈగో లేదు, కంట్రోల్ లేదు. ఇదొక గొప్ప కుటుంబం అవ్వబోతోంది. ఒక పెద్ద కుటుంబం, ఒక ఫ్రీడమ్తో, ఒక రెస్పెక్ట్తో, ఒక ఫ్రెండ్షిప్తో ఫౌండేషన్ ఉన్న కుటుంబం అవ్వబోతోంది. మనం అందరం రెడీగా ఉన్నామా? రెడీగా ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మనం సపోర్ట్ చేయాలి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎందుకు, మనం ఈ ధ్యాన జగత్కి వెళ్ళాలి అంటే ఇదొక మన మార్గం. మనం అందరం వెళ్ళలేం, ప్రతి కంట్రీకి వెళ్ళలేం. మనం 195 కంట్రీస్ ఉన్నాయి, ఎలా వెళ్తాం మనం? కొన్ని కంట్రీస్కి వీసా కూడా ఇవ్వరు మనకి, కానీ వెళ్ళాలి అక్కడికి, ఎలా వెళ్తాం? సో మాస్టర్స్ ఇవాళ ఈ మీటింగ్ పెట్టింది ఇది మనం డిస్కస్ చేయడానికి. పత్రిజీ గారి ఒక డ్రీమ్, ఒక ఆఫీస్ హైదరాబాద్లో రావాలి అని ఫస్ట్ అక్కడి నుంచి మొదలవ్వాలి. ఆయన డ్రీమ్ ఇంకా పెద్ద డ్రీమ్. లండన్లో BBC పక్కన ఆఫీస్ రావాలన్న డ్రీమ్, అది చాలా పెద్ద డ్రీమ్. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మన యొక్క స్టేటులో, మన యొక్క ఊరిలో ఎక్కడైతే మనం ఈ మూమెంట్ మొదలైందో అక్కడ ఫస్ట్ ఆఫీస్ రావాలి.
మనం ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాం అది తీసుకోవడానికి. ఇప్పుడు టైం అనేది చాలా ముఖ్యం. టైమ్లీ యాక్టింగ్. ఏ నెగటివ్ ఎనర్జీ వచ్చినా తీసేసి ఓన్లీ మన లక్ష్యం, మన మిషన్, ఇది ఇవాళ యొక్క మన ఒక ముఖ్య అంశం మాట్లాడుకునేది. సో ఆనంద్ అండ్ బాలకృష్ణ గారిని నేను ఇన్వైట్ చేస్తాను. ఎలా మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ స్టెప్, ఆ డ్రీమ్కి ఎలా మనం అమలు చేయాలి, ఏం జరగబోతోంది ఆ ఆఫీస్ వస్తే అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ పవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీనికంటే ముందు ఒకసారి మన మెగా మెడిటేషన్ సమ్మిట్ కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి గంగారెడ్డి గారు ఉన్నారు. గంగారెడ్డి సార్, ఫస్ట్ మన ఎంఎంఎస్ అనేది ఎలా జరిగింది మీ మాటల్లో చెప్తే, మీరు చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాము. అందరికీ నమస్కారం. ఎంఎంఎస్ ఏదైతే బెంగళూరులో జరిగిందో ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. పరి మేడం ఏదైతే ప్లానింగ్ ఉందో అక్కడ ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా ప్లానింగ్ ప్రకారంగా జరిగింది. ఇంకోటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఉందో యూత్ ఇన్వాల్వ్ అయినరు. ప్రతి దాన్ని కూడా ఏదైతే ఉందో వాళ్ళే ప్రోగ్రామ్ను మొత్తం ఆర్గనైజ్ చేసిర్రు. అదేవిధంగా ఒక యాంకర్గా చూసినట్టయితే రోజుకు 2-3 మారిండ్రు. 4 days లోపల ఏదైతుందో చాలా మంది యాంకర్స్ అనేది రావడం జరిగింది. టోటల్గా చూసినట్టయితే అక్కడ ఎంతో చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఎందుకంటే గ్లోబల్ లోపల ఈ విధంగా అన్ని దేశాల వాళ్ళు అందరూ కూడా కలిసి ఇట్లా మనము ఏదైతే ఈవెంట్ చేస్తుంటామో అప్పుడు దాని యొక్క ఎనర్జీ వేరే అనిపించింది. అక్కడ ఒక సిస్టమేటిక్గా అంతా కూడా వాతావరణం కానీ, అక్కడ ఉండేటువంటి వెదర్ కానీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది యూత్ అన్నది పాల్గొన్నారు. మిగతా పెద్దవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం అదంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మేడం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియా లోపల ఈ ఈవెంట్, మెగా మెడిటేషన్ ఈవెంట్ ఏదైతుందో, సమ్మిట్ ఏదైతుందో జరగాలనేది మాకు కూడా అనిపించింది. మేడం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ చేస్తామేంది తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ ఇండియా లోపల కూడా జరుగుతుంది. అంటే ఇంకొక 4 countries గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే గ్లోబల్గా ఇది వెళ్ళాలి, ధ్యానం పరిచయం కావాలంటే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరగాల. అటువంటి దాని కొరకు మనం అందరం కూడా గ్లోబల్గా ఆలోచించే వాళ్ళందరం కూడా ఒక టీమ్ అయి దానికి అన్ని వనరులు మనం సమకూర్చుకోవాలి. ఆ బాధ్యత మన మీదే ఉన్నది. ఎందుకంటే ఏదైనా కానీ ఒక ఈవెంట్ చేయాలంటే ఉట్టిగా అయితే కాదు. దాని ఎందుకో అన్ని రకాలుగా శ్రమ ఉండాల్సి వస్తుంది. ఫైనాన్స్ కావాల్సి వస్తుంది, జ్ఞానం కావాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. నిజంగా పత్రిజ ఏదైతే ఆశయం ఉందో, ధ్యాన జగత్ ఆశయం ఉంది. అది అందరం మనం ఏదైతే ఉందామో కొద్ది మందిమి పత్రిజతోని సమకాలికంగా మనము పుట్టిన వాళ్ళము. మనం అందరం కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే ఈ భూమి మీదకి వచ్చినమేమో అనేది నాకు అనిపిస్తుంటది. చివరి శ్వాస వరకు కూడా దీనికి మనం అందరం పనిచేసి మన యొక్క ఆత్మోన్నతి కొరకు చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది. బెంగళూరు లోపల ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా మంది కూడా ఫస్ట్ ఏంటంటే ఎవరికి కూడా ఈ ప్రచారం అనేది జరగలేదు. ఎప్పుడైతే పిఎంసి ద్వారా అందరికి కూడా దీని యొక్క మనం అందులో ప్రమోట్ చేసినామో అప్పుడు అందరు కూడా చివరికి నాకు ఎంతో మంది ఫోన్ చేసిర్రు. అక్కడ బెడ్స్ లేవు అనేసరికి వెళ్ళలే వాళ్ళు ఆగిపోయారు మేడం. ఎందుకంటే ఫస్ట్ లో మూవ్మెంట్ లేకుండే, తర్వాత చివరికి చాలా మంది కూడా ఫోన్లు చేసిర్రు. అక్కడ మొత్తం ఫిల్అప్ అయిపోయింది. బయట ఉన్నాయంటే బయట అనేసరికి వెళ్ళే ఆగిపోయినారు కొందరు. అది మేడం. ఈ విధంగా ఈ ఈవెంట్ ఎంతో మార్పు అన్నది తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు. థ్యాంక్ యూ గంగారెడ్డి గారు. ఈ ఈవెంట్కి ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్గా నుంచొని సపోర్ట్ చేశారు గంగారెడ్డి గారు. అలాగే పిఎంసి టీం నుంచి ఆనంద్, నవకాంత్ అండ్ మహేశ్వరి అందరూ చాలా స్ట్రాంగ్గా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో దీని గురించి ఆలోచించడం జరిగింది. ఇక్కడ నేను ఈ పాయింట్స్ చూస్తున్నాను చాట్లో.
నిజంగా మనము చాలా మనము ఈ ధ్యాన జగత్ నిజంగా ఈ ధ్యాన జగత్ వెళ్ళాలి అంటే స్టేజ్ మీద మనము కాదు, వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడాలి అనే ఒక మనస్తత్వంతో ఉంటే అప్పుడే మనం ఈ ధ్యాన జగత్ అనే ఈ ముందుకు తీసుకెళ్ళగలం. ఎప్పుడూ మనమే ఉండాలి, సీనియర్ మాస్టర్సే ఉండాలి అంటే కొత్త మాస్టర్స్ ఎలా తయారవుతారు? సో ఆ మనస్తత్వం నుంచి మనం బయటికి రావాలి. ప్రతి ఒక్క ఈవెంట్లో ప్లానింగ్ చేయబడి వెనక ఇప్పుడు మనము మన రోల్ లక్ష్మణుడు చిన్నవాడని చెప్పి తన రోల్ తక్కువ అవ్వలేదు. రాముడికి ఒక రోల్, లక్ష్మణుడికి ఒక రోల్. అలాగే మన స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ వెనకాల ఉన్న మన యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడూ తగ్గదు. సో ఇప్పుడు ఇంకా ధ్యాన జగత్ అవుతుంది. రేపు నిజామాబాద్లో అన్నా, హైదరాబాద్లో అన్నా, శ్రీకాకుళంలో అన్నా, ఎక్కడ ఈవెంట్ జరిగినా గ్లోబల్ మాస్టర్స్ వస్తారు. మరి రావాలి అంటే మనం వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. మనమే స్టేజ్ నింపేస్తే, మనమే స్పేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు? రారు. సో ఫస్ట్ మనం స్పేస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళందరూ వస్తారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనము ఇప్పుడు ప్యానల్ డిస్కషన్స్ అని పెట్టుకున్నాం. ఆనంద్, ఇఫ్ ఐ మే, కెన్ ఐ జస్ట్ టాక్ అబౌట్ 2-3 పాయింట్స్ అండ్ దెన్ విల్ కంటిన్యూ. ఓకే. సో మనము ప్యానల్ డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు ఈ పాయింట్, ఇది మన అందరు ఇక్కడ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు కడతాల్ ప్రాజెక్ట్ ఉంది, లేదా ఆర్మూర్ ప్రాజెక్ట్ ఉంది, లేదా వైజాగ్ ప్రాజెక్ట్ ఉంది, ఏదైనా ఇలా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి అక్కడ కూర్చున్నప్పుడు మనం ట్రస్టీ అవ్వచ్చు, అక్కడ పనిచేసే వాలంటీర్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు రిప్రజెంటేషన్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. కానీ మనం ఏం చేసాం, ఎంత సాక్రిఫైస్ చేసాం దాని గురించి మనం మాట్లాడొద్దు. ఆ ప్రాజెక్ట్ సంగతి మాట్లాడాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒక స్విచ్. ఎందుకంటే మనకి ఇప్పుడు మైక్ తీసుకొని ఒక యాంకర్ కూడా, ఓ గంగారెడ్డి గారు వచ్చారు, ఆయన ఇంత పని చేశారు, 10 ఏళ్ల నుంచి సాక్రిఫైస్ చేశారు, ఇంత చేశారు, అవన్నీ అక్కర్లేదు. స్టేజ్ మీద ఏం కావాలి? ప్రాజెక్ట్ ఏం జరుగుతోంది, బోధనలో ఆ ఇల్లు ఎలా ఉంది, ప్రాజెక్ట్ ఏంటి, ఆ ట్రస్ట్ ఏం చేస్తోంది, ఎంతమందికి ధ్యానం చెప్తోంది, ఎలా మనం మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నాం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, మనకి ఏం కావాలి, వాలంటీర్స్ కావాలా, టెక్నాలజీ కావాలా, ఎలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటివి మాట్లాడాలి. ఆ స్టేజ్ టైంని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. మన గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఆ స్టేజ్ టైంకి అది వేస్ట్ చేసుకున్నట్టు. అక్కడ అంత గ్రేట్ స్టేజ్ టైం వచ్చినప్పుడు మన గురించి మనం ఎందుకు చెప్పుకోవడం? పిఎంసి ఉంది, అక్కడ వెళ్ళి వాళ్ళకి లింక్ పెడితే వాళ్ళే వెళ్ళి మొత్తం ఎపిసోడ్ చూసుకుంటారు. స్టేజ్ టైం ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అనేది ఒక ట్రైనింగ్ పెట్టాలి. నన్ను అడిగితే అందరికీ, సీనియర్ మాస్టర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక ట్రైనింగ్ ఎలా ఉపయోగించుకోవాలి స్టేజ్ టైంని. 10 నిమిషాలు వస్తే 7 నిమిషాలు మన గురించి మాట్లాడతాం మనం. నేను అప్పుడు వచ్చాను, అప్పటి నుంచి ఇలా పత్రిజీతో ఉన్నాను, ఇంత సాక్రిఫైస్ చేశాను, అంత కట్టాము, డబ్బులు లేవు, డబ్బులు అడుక్కున్నాం, తర్వాత కట్టాము. ఇదే స్టోరీ. ఇది కాదు కొత్త వాళ్ళకు వినాల్సింది. మన ప్రాజెక్ట్ ఏంటి, మనం ఎలా ఇంపాక్ట్ చేసాం సొసైటీలో, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇది కావాలి మన ప్రాజెక్ట్స్. సో ఇది ఒక టైం మేనేజ్మెంట్. టైం అంటే 5 నిమిషాలంటే 5 నిమిషాలే మాట్లాడాలి, 10 నిమిషాలంటే 10 నిమిషాలే మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడకపోతే అటు ఆడియన్స్ టైంని కూడా మనం రెస్పెక్ట్ చేయనట్టు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ టైంని మనం రెస్పెక్ట్ చేయకపోతే మరి వాళ్ళు ఎందుకు మన ఈవెంట్స్కి వస్తారు? సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ మెగా మెడిటేషన్ సమిట్లో అది చాలా సీరియస్గా తీసుకొని దాన్ని అప్లై చేయడం జరిగింది. అండ్ అలాగే చాలా మన మాస్టర్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎంత టైం అంటే అంత టైంలోనే మాట్లాడారు. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. మనం ఒక స్టాండర్డ్ ఇస్తే అందరూ పాటిస్తారు. మనం స్టాండర్డ్ క్రియేట్ చేయాలి, మన బౌండరీస్ని క్రియేట్ చేస్తే అందరూ పాటిస్తారు. మనమే చెప్పకపోతే ఎలా పాటిస్తారు అనేది ఇంకొక విషయం. సో టైం సెన్స్ ఒకటి, ప్రాజెక్ట్స్ని హైలైట్ చేయాలి, మనం వర్క్ని హైలైట్ చేయాలి, విజ్డమ్ని హైలైట్ చేయాలి. అంతేగాని మాస్టర్స్ ఎంత చేశారు, ఏం చేశారు కాదు. అది పిఎంసికి లింక్స్ పంపించేస్తాం ఈవెంట్ తర్వాత. పిఎంసిలో చూసుకోండి ఈ ఎపిసోడ్లన్నీ. అక్కడ
మీరు వినండి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని. అలా మనం ఉపయోగించుకోవాలి స్టేజ్ టైంని. అండ్ సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ గివింగ్ దిస్ స్టేజ్. అండ్ చాలా అద్భుతంగా ఇక్కడ ఉదయ్ భాను గారు చాలా అద్భుతంగా పాయింట్స్ పెట్టారు. సో డెఫినెట్గా ఇది ప్రతి ఒక్క పిఎస్ఎస్ ఈవెంట్లో ఇలాంటి స్టాండర్డ్ అనేది మనం తీసుకొని రావాలి. ఇప్పుడు విజ్డమ్ ఉంది, నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి మనం. ఒక పిఎస్ఎస్ఎం ఈవెంట్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఒక కొత్త వారికి చాలా క్లారిటీ రావాలి, మూమెంట్ ఏంటి, మన ప్రతి చోట ఒక స్టాండర్డ్తో మనం ఒక పిఎస్ఎస్ఎం ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ. And I invite Maheshwari also to share a couple of words before we move on. Yes, Pari, thank you so much for accepting this Zoom first of all. సో మిత్రులందరికీ కూడా చాలా చాలా పరి గారు చెప్పినట్టుగా ఫస్ట్ మనం ఇంత మ్యాసివ్ మూవ్మెంట్ లో మన ఒక హ్యూజ్ నెంబర్ మన పిఎస్ఎస్ఎం ఒక సిస్టమాటిక్ ఒక ఆర్డర్ రావాల్సిన టైం ఇప్పుడు మనకు వచ్చింది. సో నేను లాస్ ఏంజల్స్ ఎంఎంఎస్ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు నచ్చింది ఆ టైం మేనేజ్మెంట్. వాట్ ఎవర్ ఈవెన్ పరి స్పీచ్ అవుతుంటే కూడా వాళ్ళు ఆ టైం ని ఖచ్చితంగా గుర్తు చేయడం, తను కూడా దాని అంతటికి ఉండడం అండ్ ఆ లాట్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీకర్స్ ని తీసుకురావడం. సో ఇండియా ఎంఎంఎస్ తనలాగా 2 months బిఫోర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక గ్లోబల్ కాంగ్రెస్ తర్వాత మనం మళ్ళీ అలాంటి ఒక విజ్డమ్ ని అలాంటి ఒక ఎక్స్పోజర్ ని మిస్ అవుతున్నాం. సో ఈ ఎంఎంఎస్ ద్వారా అటు మనకున్న అదర్ కంట్రీ మాస్టర్స్ రావడం, ఇక్కడి నుంచి రావడం, ఇదంతా కూడా చాలా చక్కగా జరిగింది. అండ్ ముఖ్యంగా పైమ ఎంత చక్కటి రోల్ వాళ్ళు ప్లే చేసి ఎంత సిస్టమాటిక్ గా పిల్లలు యూత్ ఎంటర్ అయితే ఎలా ఉంటది ప్రపంచం అనేది మనకు అక్కడ చూపించారు. సో ఇది ఇంకా కూడా మనకి ఈ కంట్రీ మనకి రిపీటెడ్ గా జరగాలి. అండ్ అలానే ప్రతి యజ్ఞము ప్రతి ఇది కూడా మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో అద్భుతంగా విజ్డమ్ ప్లాట్ఫామ్ గా మనం ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో అందరికీ ఒక ఆర్డర్ కావాలి, సిస్టమ్ కావాలి. తను చెప్పినట్టుగా మోర్ ఆఫ్ మన స్టోరీ అక్కడ కాకుండా మన ప్రాజెక్ట్స్, మన వాట్ ఈస్ పిఎస్ఎస్ఎం, మన ఏంటి, మన స్టాండ్ ఏంటి ఈ ప్రపంచం పట్ల, ఈ సోల్, ఈ పీస్ ని తీసుకెళ్లే దాన్ని అనేది మనం ఎక్కువ చూపించినప్పుడు నాన్ మెడిటేటర్స్ అదర్ ఇది మనతో ఎక్కువ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ పరి ఫర్ బ్రింగింగ్ ఎంఎంఎస్ టు ఇండియా. సో అద్భుతంగా నెక్స్ట్ టైం మరింత బాధ్యతగా ముందు నుంచే మనం వర్క్ చేయడం ఒకటైతే, అండ్ పిఎంసి గురించి వారు అక్కడ ఇచ్చిన ఒక స్లాట్ గానీ దాంట్లో మనం ఈ గ్లోబల్ కి ఎంతో మంది తర్వాత నాకు కూడా పర్సనల్ గా కాల్స్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది పిఎంసి ప్యానల్ ఎస్పెషల్ అని. సో థ్యాంక్ యూ. అలాంటి ఒక స్లాట్ డిజైన్ చేసి పిఎంసి ఇంపార్టెన్స్ ని గ్లోబల్ ఈవెంట్ లో అందరికీ తీసుకెళ్లడం అనేది. అండ్ ఇప్పుడు కూడా ఇది ఎంతో మనకి నీడ్ ఆఫ్ ద అవర్. పిఎంసి ద్వారా ధ్యాన జగత్ ఎలా జరుగుతుంది అనేది నేను కూడా యుఎస్ వచ్చే వరకు ఇంత స్కేల్ పిఎంసి రోల్ ఈ స్కేలబిలిటీలో ఉంది అనేది నేను అక్కడే చాలా రియలైజ్ అయ్యాను. మాస్టర్స్ ఎంత చక్కగా అద్భుతంగా అక్కడ కూడా వర్క్ చేస్తున్నారు అనేది. సో థ్యాంక్ యూ టు ద హోల్ పిఎస్ఎం గ్లోబల్ టీమ్ అండ్ పిఎస్ఎం యుఎస్ఏ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక నేను చక్కగా తీసుకెళ్తున్నందుకు మరి. ఇప్పుడు మేము విజయనగరంలో ఉన్నాం మన పిఎంసి యజ్ఞం కోసం. సో అద్భుతమైన రెస్పాన్స్ మాస్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా. సో మనకు సైటు అండ్ ఇటు యజ్ఞం రెండు మనం ఒక ఛాలెంజెస్ తీసుకొని అద్భుతంగా మొత్తం పిఎంసి టీమ్ హోల్ గా కంప్లీట్ గా దీని మీద మన ఎనర్జీస్ అంతా కూడా అండ్ ఈవెన్ మాస్టర్స్ అందరి రెస్పాన్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ టు ఎవ్రీ పిరమిడ్ మాస్టర్, ఇది నాది అనుకొని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. జక్కా రాఘవరావు సార్, ఎంఎంఎస్ గురించి మీ మాటల్లో. జక్కా రాఘవరావు సార్. ఎంఎంఎస్ గురించి నా మాటలు అంటే లాస్ట్ టైం యాక్చువల్గా మేము ఇప్పుడు పిఎంసిని బలోపేతం చేయటం కోసం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిన అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది టైం బాండెడ్ పీరియడ్. ఇది ఒకసారి పిఎంసికి సైట్ ఎలా అయితే తీసుకుంటే టైం బాండెడ్గా రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంటో దానికి కావాల్సినటువంటి మనీ జనరేట్ చేయటం కానీ, మరి పిఎంసి బలోపేతం అయితే తప్ప గ్లోబలైజేషన్లో లింకప్ కాలేము అందరికీ కూడా మనం. కాబట్టి ముందు పిఎంసి స్టాండ్ బై అయితే తప్ప మిగతా వాటిలో అడ్వాన్స్ అవుతారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో యూత్కి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. చదువుకునే పిల్లలు, పెరిగిన టెక్నాలజీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పత్రిక ఆశయాలు ప్రపంచవ్యాప్తం కావాలి అని చెప్పనంటే యూత్ను మనం ఆ స్థాయిలో ఎడ్యుకేట్ చేస్తూ కావాల్సిన సలహా సంప్రదింపుల్లో వెనకాల మనం ఉంటూ అట్ ద సేమ్ టైం పిఎంసిని బలోపేతం చేయాలంటే గత 8 సంవత్సరాల నుంచి పిఎంసి రెంట్ బిల్డింగ్లో ఉండటం వలన ఎలా నడిచిందో మనందరికీ తెలుసు. మెగా మెడిటేషన్ సమ్మిట్స్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఫస్ట్ టైం బెంగళూరులో అంటే ఇండియాలో పెట్టడం వలన అది ఎంత సక్సెస్ అయిందో మనందరం విన్నాం, తెలుసుకున్నాం.
ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో గ్లోబలైజేషన్లో మనం ముందుకు వెళ్ళాలంటే మిగతా అన్ని దేశాల్లో కూడా ఎంఎంఎస్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అనుకోవటం జరిగింది. అది అది ప్రోగ్రామ్ ఓవరాల్గా మరి గంగారెడ్డి సారు ఉన్నారు కాబట్టి ఆయన చక్కగా డీల్ చేయటం జరిగింది. నవకాంత్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రాపర్గా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు నాన్న. మెగా Yes, sir. మెడిటేషన్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే Yes, sir. పత్రిజాత్యాలు మెగా మెడిటేషన్ సమ్మిట్ అంటే గ్లోబలైజేషన్ అవ్వాలంటే పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎస్టాబ్లిష్మెంటే కదా అది. ఎస్ సార్. పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే గ్లోబలైజేషన్ లో పాల్పడాలంటే మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి. ఎస్ సార్. మరి మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఇప్పటి వరకు రెంట్కున్నటువంటి మన పిఎంసి సొంత స్థలాన్ని ఏర్పరచుకుని సొంత బిల్డింగ్లోకి వచ్చి తర్వాత దీని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బ్యాలెన్స్ మనం పెంచుకోగలిగినప్పుడు గ్లోబలైజేషన్లో ఎలా బలోపేతం చేయాలి అన్నది పిఎంసి బాగా ఉపయోగపడుతుంది అప్పుడు. అందువల్ల ఇప్పుడు మా రోల్ ఏమిటంటే చదువుకునే పిల్లలు గ్లోబలైజేషన్లో రాబోయే రోజుల్లో తిరగాల్సింది, దాన్ని బలపరచాల్సింది మీ మీద ఆధారపడి ఉంటాయి. మేమేమిటంటే ఉన్న పిఎంసీని ఎలా బలోపేతం చేసుకోగలిగితే, ఎట్లా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బ్యాలెన్స్ చేయగలిగితే తర్వాత వీటన్నిటిని మనం మీట్ అవ్వడానికి తగిన ప్రోత్సాహం లభిస్తుందనే దగ్గర మేము ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎస్ సార్. అట్లా నాన్న నిజానికి మరి ఇప్పుడు 3 నెలల నుంచి మేము బయట తిరుగుతూనే ఉన్నాం, ఎండనక వాననక. వాన ఎలాగ లేదులే, ఎండే ఏప్రిల్లో అగ్రిమెంట్ అయిందంటే అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 3 నెలల పాటు రోడ్ల మీదే ఉంటున్నాం. లాస్ట్ టైం ఎంఎంఎస్ కూడా పూర్తిగా ఆస్వాదిద్దామంటే సిగ్నల్ లేక ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇవాళ ఇట్టి పరిస్థితులు 8 రావాలనుకున్నాం కానీ జర్నీ టైంలో కుదరలా. అయినప్పటికీ రోడ్డు పక్కన కారు ఆపుకొని కిందకి దిగి మాట్లాడుతున్నాం ఇవాళ. గ్రేట్ సార్. కర్తవ్యం నాన్న, అంటే ప్రజెంట్ మనకు ఉన్న కర్తవ్యం లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పారంటే ఇప్పుడున్న మూమెంట్లో మన కర్తవ్యం ఏంటి, మా కర్తవ్యం ఏంటి, రిజిస్ట్రేషన్ దగ్గర పడుతుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇదన్నీ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, దాని మీద ఎక్కువ తిరగాల్సింది. అట్లా మెగా మెడిటేషన్ సమిట్ గ్రాండ్ సక్సెస్, దాని విషయం నో డౌట్ గ్రాండ్ సక్సెస్. రాబోయే రోజుల్లో మరి అన్ని దేశాల్లో కూడా ఈ విధంగా పెట్టాలి ప్లాన్, వ్యూహరచన ఎక్సలెంట్ వ్యూహరచన. ఇక చదువుకున్న వాళ్ళు పిల్లలు మీరు అడ్వాన్స్ అవ్వాలి దీని గురించి. ఎస్ సార్. మా సపోర్ట్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది నాన్న దానికి. ఎస్ సార్. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ మెసేజ్ కి. అండ్ నవకాంత్ ఎంఎంఎస్ గురించి నీ మాటల్లో. ఎంఎంఎస్ చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా ఎంఎంఎస్ కి వాలంటీర్స్ అయితే ఏంటి ఎంత అద్భుతంగా పనిచేశారు. ఈసారి యూత్ బాగా పనిచేశారు ఎంఎంఎస్ వర్క్ కోసం. అటువైపు గ్లోబల్ టీం అయితే ఏంటి, ఇటువైపు వైమా టీం అయితే ఏంటి, అందరూ అద్భుతంగా పనిచేశారు. అట్లనే పిఎంసి కూడా చాలా చక్కగా పనిచేసింది. కొన్ని వందల వీడియోలు ఎంఎంఎస్ సంబంధించినవి చేయడం, ప్రమోషన్ వీడియోస్ కానీ, అండ్ అట్లనే ఎన్నో రీల్స్ చేయడం. తర్వాత ఎంఎంఎస్ కి పూర్తిగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ లో ఉండి ప్రతి వీడియోని ఇంగ్లీష్ వీడియోలు ఎడిట్ చేయడం అయితే ఏంటి, పిఎంసి ఇంగ్లీష్ అండ్ పిఎంసి తెలుగులో ఎంతో అద్భుతంగా ఎంఎంఎస్ ప్రమోషన్ జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా మనకు మంచి ప్రజెన్స్ ఉంది అని చెప్పి ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ కి కొత్తగా మెడిటేటర్స్ చాలా మంది వచ్చారు ఈ లాస్ట్ 3-4 years లో. వాళ్ళందరికీ ఎంతసేపు ఉన్న మెడిటేషన్ అంటే కడతాలు ఇక్కడిక్కడే లోకల్ అని అనుకుంటున్నారు. బెంగళూరు అని ఇంటర్నేషనల్ కూడా పిఎస్ఎస్ఎం ఇంత ఉంది, ఇంటర్నేషనల్ గా పిఎస్ఎం మాస్టర్స్ గ్లోబల్ వైజ్ గా పిఎస్ఎస్ఎం చాలా అద్భుతంగా ఈ ఎంఎంఎస్ ద్వారా అందరికీ తెలిసింది. దీని ద్వారా అందరికీ కూడా ఒకప్పుడు ఎలా అంటే ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళు, అట్లనే మనం కూడా ఈ దేశం వదిలి వేరే దేశాల్లో ప్రచారం చేయాలి, ఇంకా వేరే దేశాల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, మన మూమెంట్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అన్న అవేర్నెస్ అన్నది ఈ ఎంఎంఎస్ ద్వారా కలిగింది. ముఖ్యంగా ఈ ఎంఎంఎస్ కి చాలా మంది పాత వాళ్ళు సీనియర్ మాస్టర్లు అందరూ చాలా వరకు పత్రి సార్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్ళేవాళ్ళు. సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత బెంగళూరుకి టచ్ పోయింది. మళ్ళీ పరితో అందరికీ పిరమిడ్ వ్యాలీతో టచ్ వచ్చింది. పిరమిడ్ వ్యాలీ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది అన్నది అందరూ చూడడం జరిగింది. సీనియర్ మాస్టర్లు అందరూ కూడా అందరూ ఇన్స్పైర్ అయ్యారు. ఇట్లా ఇండియాలో రకరకాల ప్లేస్లు జరిగితే కనుక ఏం లేదు, పిఎస్ఎస్ మూవ్మెంట్ అన్నది ఇంటర్నేషనల్ గా ఉన్నది అన్న విషయం మన పిఎస్ఎస్ఎం వాళ్ళకి తెలియదు. కాబట్టి అది తెలిసేలా చేసింది ఈ ఎంఎంఎస్. మరి ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేసింది. అండ్ గ్లోబల్ మాస్టర్స్ ని లోకల్ మాస్టర్స్ ని అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంఎంఎస్ లో ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్లనే గ్లోబల్ ప్రెజెన్స్ తీసుకుంటూ పిఎస్ఎస్ మూవ్మెంట్ అంటే ఏంటో ఫారినర్స్ కి చెప్పుకుంటూ ఒక అద్భుతమైన విధానంలో పిఎస్ఎస్ మూవ్మెంట్ ని
ప్రజెంటేషన్ చేయడం జరిగింది MMS లో. ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ ఫర్ PSSR. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవకాంత్. నవకాంత్ చక్కటి ఆలోచనలను, ఎన్నో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ని MMSలో తన సైడ్ నుంచి ఎంతో అద్భుతంగా అందించారు. థ్యాంక్ యూ నవకాంత్. అండ్ పవన్ కూడా MMSలో ఎంతో తన సైడ్ నుంచి తను ఎంతో సపోర్ట్ చేశారు. ముందుగా పవన్ మాట్లాడడం కంటే ముందుగా ఒకసారి పవన్ వర్క్ గురించి మీ మాటల్లో, అండ్ నవకాంత్ గురించి, పవన్ గురించి. ఎస్ ఈ MMS మనం ఆలోచిస్తే ముందర 3 MMSలు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క MMS ఒక ఎత్తు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్గనైజర్స్ ముందుకు వచ్చారు ఈ ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఫస్ట్ నవకాంత్ గురించి చెప్పాలి అంటే లాస్ట్ మినిట్ వరకు అరే మనం చేస్తున్నాం, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇండియా అంటే అంటే మాకు ఇక్కడ కొత్త కంట్రీ అందరు ఆర్గనైజర్స్కి. ఇది ఎలా మనం తీసుకెళ్ళాలి, ఎలా మనం ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టు ఎలా లోకల్ గ్లోబల్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళాలి అనేది కొంచెం క్వశ్చన్స్ ఉండేవి, డౌట్లు ఉండేవి అనేది. అప్పుడు ఎప్పుడైతే నవకాంత్ వచ్చాడో కంప్లీట్గా ఎనర్జీ షిఫ్ట్ అయిపోయింది, ఒక ఫోర్స్తో ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా ఒక నెక్స్ట్ ఆ ఈవెంట్ అంతా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అలాగే నవకాంత్తో తర్వాత చందర్ లహరి ఎప్పుడైతే PMC ఇంగ్లీష్ టీమ్ ఎంటర్ అయ్యారో ఒక స్ట్రాంగ్ ఇంజిన్ వచ్చినట్టు అనిపించింది. ఈ ట్రైన్కి వెళ్తోంది, అంతా బాగుంది, చూడ్డానికి బాగుంది, అంతా అప్లికేషన్స్ బాగున్నాయి, కానీ మెయిన్ ఇంజిన్ అక్కడ ఉండింది, హైదరాబాద్లో ఉండింది మెయిన్ ఇంజిన్. సో ఎప్పుడైతే మెయిన్ ఇంజిన్ కనెక్ట్ అయిందో అప్పుడు ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా నవకాంత్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ అమేజింగ్. ప్రతి MMSకి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు, అదే ఇండియాలో కాదు ప్రతి కంట్రీలో. ఎందుకంటే ఇది ఇలా మనం ఇంత అంటే మనం అందరం ఇలా సూపర్ ఫోర్సెస్ కనెక్ట్ అయితే ఒక మిషన్ మీద మనం పెడితే ఎంత ఫాస్ట్గా అవుతుందో ఇప్పుడు అర్థమైంది. ప్రతి ఒక్కరూ అది అసలు ఇంకా ఏ వాలంటీర్స్కి ఏం చెప్పక్కర్లేదు. వాలంటీర్స్ కూడా ఎక్కడో ఏదో చిన్న ఊరు నుంచి 80 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు వచ్చేసారు ట్రైన్ తీసుకొని, మేము వాలంటీర్ చేస్తాము అని. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ వాలంటీర్స్, వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేకుండే, ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే US లో వేరే కంట్రీలో ఇప్పుడు ట్రైనింగ్ మొదలెట్టాలి. ఇది సేవాదళ్ యొక్క వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సేవాదళ్ ప్రెసిడెంట్స్ ఉంటే ఇది మనం చేసే వర్క్ నెక్స్ట్ కంట్రీస్లో. సో అలాగే పవన్ గురించి చెప్పాలి అంటే పవన్ నాతో ఏప్రిల్ నుంచి మేము మాట్లాడుతూ వచ్చాం ఈ ధ్యాన జగత్ గురించి, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని. పవన్ ఒక స్ట్రాంగ్ బ్యాక్ సపోర్ట్ లాగా ఉంటూ నన్ను గైడ్ చేస్తూ, ప్రతి ఒక్కరూ నన్ను గైడ్ చేశారు. నవకాంత్, మహేశ్వరి, పవన్, ఆనంద్, ఎవ్రీబడి రియలీ గైడెడ్ మీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. మీ గైడెన్స్ వల్ల ఇప్పుడు ఈ ఒక ఇంటిగ్రేషన్ చాలా అద్భుతంగా జరిగింది, ఇంత అమేజింగ్గా. లేకపోతే ఎందుకు అంటే నేను ఆల్ ద గైడెన్స్ అండ్ సో యా, ప్లీజ్ షేర్ ఇన్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ టు ఎంటైర్ గ్లోబల్ టీమ్. యా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇట్స్ ప్యూర్ గ్లోబల్ ప్లాట్ఫామ్ లాగా అనిపించింది. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అండ్ రూరల్ మాస్టర్స్ ఉన్నారు, గ్లోబల్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. అట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు 350+ పీపుల్ బెంగళూరు నుంచి కొత్త వాళ్ళు వచ్చారని తెలిసింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఎంతో బాగా జరిగింది అక్క. ఇలాంటివి అన్ని చోట్ల రావాలి. ఎంతలా రావాలి అని అంటే ఒక్కొక్క మంత్ MMS ఒక్కొక్క కంట్రీలో ఉండేలాంటి రోజులు రావాలి అతి త్వరలో. తర్వాత అంత బాగా అంటే ఒక 10 పీపుల్ వెళ్ళి ఒక కంట్రీలో ఉండి 1 year వర్క్ చేసి అక్కడ MMS లాంచ్ చేసుకోవడం, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీ అంతా అయిపోయేలాగా. ఒకప్పుడు సారు రాష్ట్రాలు, ఊర్లు అలా అయిపోగొట్టారు. భవిష్యత్తులో PSM గ్లోబల్ ద్వారా కూడా అంత వర్క్ జరగాలని, దానికి కూడా బేస్ ఖచ్చితంగా తెలుగు వాళ్ళే అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం గ్లోబల్ జూమ్ మీట్ అయినప్పుడు కూడా మేము గమనించాం అది. అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు, అన్ని చోట్లకి వెళ్ళి మన వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఆ హార్ట్ ఓపెనింగ్ అవడం కానీ, ఆ హార్ట్ నుంచి వర్క్ చేయడం కానీ
నేను చాలా తక్కువ గమనించాను వేరే వేరే చోట్ల. వేరే చోట్ల లేదని నేను అనలేను. బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందేమో నాకు అనిపిస్తుంది. బహుశా అందుకే సార్ ఇక్కడ చూస్ చేసుకొని పుట్టి మనల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారనుకుంటా. త్రూ పిఎంసి తెలుగు, త్రూ ఎంఎంఎస్, త్రూ పిఎస్ఎం గ్లోబల్ పత్రి సార్ ఏదైతే కలగన్నారో అవన్నీ కూడా చక్కగా మేనిఫెస్ట్ అవుతాయని నాకు ఎంఎంఎస్ బెంగళూరులో చూసినప్పుడు మనస్ఫూర్తిగా అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అక్క, మా అందరికి ఛాన్స్ ఇచ్చినందుకు. నేను చేసింది ఏం లేదు, నేనైతే ఎస్పెషల్లీ జస్ట్ ఓన్లీ కొంత నాకున్న కొన్ని థాట్స్ షేర్ చేసుకున్నాను. బట్ ఐ రియల్లీ విష్ వెరీ సూన్ మనం ధ్యాన్ జగత్ ఎంఎంఎస్ అండ్ పిఎంసి ద్వారా చూడబోతున్నాం. నాకు ఎస్పెషల్లీ టిఎంసి అన్ని ప్లాట్ఫామ్స్ కి కలిపి ఒక చోట ఒక ప్యానల్ డిస్కషన్ పెట్టడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇన్ని పిఎంసీలు ఉన్నాయా, ఇంతమంది ఇంత వర్క్ చేస్తున్నారా అనే విషయం అందరికీ తెలుస్తుంది. చాలా చక్కగా అనిపించింది నాకు అది. సో ఐ విష్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క చోట ఒక్కొక్క కంట్రీలో ఎంఎంఎస్ ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఉండాలి. ఇండియా దానికి అందరూ ఇలానే రూరల్ ఉండాలి, గ్లోబల్ ఉండాలి, అన్ని కంట్రీస్ వాళ్ళు ఉండాలి, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక 1 month ప్లాన్ చేసుకుంటే ఇంత బాగా జరిగినప్పుడు ఒక 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. అది కూడా సిటీ అవుట్స్కట్స్ కాబట్టి అకామిడేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కొంత ఇబ్బంది పడ్డాం తక్కువ టైం ఉండడం వల్ల. నెక్స్ట్ టైం ఏదైనా సిటీలో బోల్డ్ అంత అకామిడేషన్ స్కోప్ ఉండి బోల్డ్ అంత అవకాశం ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా మనం చేయగలుగుతాము. ఐ రియల్లీ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ పిఎంసీ గురించి చెప్పాలంటే ప్రతిసారి చెప్పిన ఒక మాట నాకు చాలా ఎప్పుడు టచింగ్ గా ఉంటుంది. 1% వర్క్ మనం చేసాం ఇప్పటిదాకా, 99% పిఎంసీ ద్వారా జరుగుతుందని చెప్పారు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. అంటే ఒక 40 years ఆయన చేసిన వర్క్ మొత్తానికి కలిపి 1% చెప్పారు ఆయన. అంటే ఇంత 99% వర్క్ ని అది పిఎంసీ మీద పెట్టారు ఆ బాధ్యతని. సో కాబట్టి ఖచ్చితంగా మనం పిఎంసీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ప్రతిసారి విజ్డమ్ అంతా తెలుగులో ఉంది. ఆయన మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాయి అన్ని భాషల్లో ఆయనే చెప్తున్నట్టుగా ఉంటే మనకి ఎక్కడి నుంచో యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చారు గ్లోబల్ కి. సో వాళ్ళందరికీ సార్ వాయిస్ లో సార్ విజ్డమ్ వెళ్తే అంతకుమించి ఇంకేం ఉండదు. ఎందుకంటే కొన్ని వందల పుస్తకాలు చదివిన జ్ఞానం అంతా కూడా ఆయన ఒక 1-2 lines లో చెప్పేస్తారు. ఆయన ఒక వీడియో చూస్తే చాలా అన్నమాట ఒక మంచి జీవితం ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి. నేను నైట్ వెస్ట్ గోదాంకి వెళ్ళాను. అక్కడ బాబురావు గారు అని వర్క్ చేస్తున్నారు. ఆయన చెప్తున్నారు అనమాట, సార్ 2 years బ్యాక్ నేను టీఎంసీ చూసి ఈ మూమెంట్ లోకి వచ్చానండి అని చెప్పి. ఇవాళ ఆయన ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ వెస్ట్ గోదాంలో వర్క్ చేస్తా ఉన్నారు. సో వీ డోంట్ నో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో. మనం చేసే ఈ వీడియోలు పిఎంసీ ద్వారా ఏ జ్ఞానం ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని టచ్ చేస్తుందో, వాళ్ళు రేపు ఎక్కడ కాంట్రిబ్యూట్ చేస్తారో సొసైటీకి మనకు తెలియదు. సో ఎంఎంఎస్ అండ్ పిఎంసి ఈ రెండింటిని మనం చక్కగా కాపాడుకుంటే నిజంగా సార్ కోరుకున్న ప్రతి కళ నెరవేరుతుంది. అందరం కూడా దానికోసం సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎంటైర్ గ్లోబల్ టీమ్ అండ్ ఎంటైర్ పిఎంసి టీమ్. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు అక్క. థ్యాంక్ యూ. సో అందరం ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఎంఎంఎస్కి నేను అటెండ్ అయ్యాను, చాలా ఎక్సలెంట్గా జరిగింది. ఫస్ట్లో నేను అనుకున్నాను ఇండియాలో ఎంఎంఎస్ ఎందుకు అన్న ఫీల్ అయ్యాను నేను యాక్చువల్గా. కానీ అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మన మూమెంట్కి ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేస్తుంది ఎంఎంఎస్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వాళ్ళు ఎక్కువ మంది మన మూమెంట్లోకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అబోవ్ మిడిల్ క్లాసు, రిచ్ సొసైటీ కనెక్ట్ అవ్వాలి అంటే, అఫీషియల్స్ కనెక్ట్ అవ్వాలి అంటే ఎంఎంఎస్ ఒక గొప్ప వేదిక అవుతుంది వాళ్ళని కనెక్ట్ చేయడానికి. సో ఇది అన్ని కంట్రీస్లోనూ జరగాలి అని అనిపించింది. ఇండియాలో కూడా ప్రతి సంవత్సరం ఇండియాలో కూడా ఒక ఎంఎంఎస్ జరిగితే ఆటోమేటిక్గా ఆ స్టాండర్డ్ అనేది మెయింటైన్ అవుతుంది అని అనిపించింది. చాలా చక్కగా అందరూ ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తర్వాత విషయానికి వస్తే ఇదంతా కూడా ఎంఎంఎస్ మన మూమెంట్ని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్తానికి ఇది మెయిన్ దీని టార్గెట్. మరి ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరిలోనూ ధ్యాన జగత్తు కావాలి అనే బీజం పత్రి గారు చాలా స్పష్టంగా నాటారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ప్రతి ఒక్కళ్ళకి లోపల ధ్యాన జగత్తు కావాలనే బీజం నాటారు సారు. సో మరి దానికి మార్గం ఏంటంటే, 1 ఎంఎంఎస్ ద్వారా ధ్యాన జగత్తు అవ్వడానికి, 2 పిఎంసి ద్వారా ధ్యాన జగత్తు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇటు ఎంఎంఎస్కి సపోర్ట్ చేస్తూ, ఇటు పిఎంసికి సపోర్ట్ చేస్తూ
మనం ముందుకు వెళ్ళాలి. సో ఎక్కడెక్కడో ఏ ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళ ద్వారానే ధ్యాన జగత్ అవుతుంది. అందుకనే సార్ తెలుగు వాళ్ళు వెలుగు వాళ్ళు అని చెప్పింది. సో పిఎంసికి మనం సాలిడ్గా మనం సపోర్ట్ చేయాలి. మరి పిఎంసి మరి ఇప్పుడు దాకా ఒక రెంటెడ్ బిల్డింగ్లో పిఎంసి మరి ఉందా మరి చిన్న చిన్న పిరమిడ్లు కట్టుకుంటూ కూడా మనం 20 అడుగుల పిరమిడ్ అనో 50 అడుగుల పిరమిడ్ ఇట్లా కట్టుకుంటూ కూడా మనం దానికోసం ఒక అరెకరమో ఎకరమో 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ తీసుకుని పిరమిడ్ కడుతున్నాం. మరి దాని పరిధి ఆ జిల్లా వరకే పనిచేస్తుంది, లేదంటే ఆ స్టేట్ వరకు పనిచేస్తుంది కొంచెం పెద్ద పిరమిడ్ అయితే. కానీ పిఎంసి వరల్డ్ వైడ్గా వర్క్ చేస్తుంది. మరి వరల్డ్ వైడ్గా ఈ ధ్యాన జగత్తు చేస్తున్నటువంటి పిఎంసికి, ఈ అన్ని అందిస్తున్న పిఎంసికి సొంత బిల్డింగ్ ఇప్పుడు దాకా లేదనమాట. మరి ఇప్పుడు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం సొంత ల్యాండ్ ఒకటి మనం తీసుకుంటాం జరుగుతుంది. మరి ఎందుకు ఈ ల్యాండు అంటే, మరి ఇప్పుడున్న రెంటెడ్ బిల్డింగ్లో మనం ఇంకా వరల్డ్ వైడ్గా మనం ఈ ధ్యానాన్ని ఈ ధ్యాన జగత్తు చేయాలి అంటే ఈ ప్లేస్ మనకు సరిపోదు. ఒక సొంత ప్లేస్ మనకి అవసరం అవుతుంది. రేపొద్దున టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఏ టెక్నాలజీ వచ్చింది, ఏ టెక్నాలజీ ద్వారా మరి పత్రిగారి స్పీచెస్ని ఆ జ్ఞానాన్ని మన ప్రపంచవ్యాప్తంగా అందించడానికి ఎంతో స్టాఫ్ అవసరం అవుతారు, ఎంతో స్పేస్ మనకి అవసరం అవుతుంది. మరి అందుకని ఓన్ ప్లేసు, ఓన్ బిల్డింగు రావాలి. అందుకోసం ట్రస్టీసు, డైరెక్టర్సు, అడ్వైజర్సు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మరి మనం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇదని గట్టిగా చెప్పొచ్చు. సార్ ఇచ్చిన ఒక మెసేజ్ ఏంటి అంటే, మేము ఈ ల్యాండ్ గురించి మేము తిరుగుతూ ఉన్నప్పుడు బాలకృష్ణ టీము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఒక గొప్ప పని మనం చేసేటప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అవేర్గా ఉండమనండి, నిలబడమనండి, పని అవుతుంది అని కర్ణాటకలో ఒక మాస్టర్ ద్వారా పత్రిసారి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక న్యాచురల్గా జరిగేదే ఫ్రెండ్స్. లైట్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ డార్క్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా రేజ్ అవుతూ ఉంటాయి. అప్పుడే ఆ లైట్ కూడా ముందుకి వెళుతుంది అన్నమాట, పుష్ చేయడం జరుగుతుంది. అందుకని చాలా అద్భుతంగా పిఎంసి ద్వారా ఈ వర్క్ జరుగుతుంది. ఈ ల్యాండ్ అనేది మనకి విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మనం చాలా తక్కువ టైం ఉంది. ఎవరైతే ఈ ల్యాండ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ట్రస్టీస్ని కానీ, డైరెక్టర్స్ని కానీ, అడ్వైజర్స్ని కానీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ని కానీ కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ మంత్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి ఈ గొప్ప అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మాస్టర్స్. ఆ ఎంఎంఎస్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. మేము అందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. గ్లోబల్ లెవెల్లో మేము కూడా ఉన్నాము అన్న ఒక భావమే అద్భుతంగా అనిపించింది. చాలా చక్కగా జరిగింది. ప్రతి ఒక్కరూ అందులో తెలుగు వాళ్ళే ఎక్కువ కనిపించారు. ప్లస్ యూనివర్స్ లెవెల్లో మనకి మాస్టర్స్ ద్వారా జ్ఞానం తీసుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది. ప్రతి ప్లేసు అంటే ఇంతకు ముందు పిరమిడ్ వ్యాలీకి చాలా సార్లు వెళ్ళినా కానీ ఇప్పుడు ఇంకా హై వైబ్రేషన్స్ ఎక్కువ ఎనర్జీస్ గా అనిపించింది నాకైతే. మళ్ళీ చాలా రోజుల తర్వాత పత్రి సారు నివసించినటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళడము, అక్కడ మాస్టర్స్ ని చూడడము, మేడం ని పలకరించడము చాలా బాగా అనిపించింది. మెయిన్ మనకి గ్లోబల్ లెవెల్లో ఈ సమ్మిట్ జరిగినప్పుడు మనకి ఈ తెలుగు వారి ద్వారా ఎంత బాగా అద్భుతంగా ప్రపంచం వ్యాప్తంగా విస్తరిస్తా ఉంది మన ధ్యానము. మెయిన్ పత్రి సార్ ప్రతి గడపకి, ప్రపంచంలోని ప్రతి గడపకి ధ్యానం చేరాలి అనేసి చెప్పినప్పుడు ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ చూస్తే నిజమే ఇలాంటి ప్రోగ్రాములు జరగడం వల్ల ఇంకా త్వరగా ప్రతి గడపకి చేరుతుంది. అందులో మన పిఎంసి ద్వారా ఆల్మోస్ట్ అందరూ ధ్యానంలోకి రావడం పిఎంసి ద్వారానే. ఇప్పుడు ఈ పిఎంసి ఇంగ్లీషు,
తెలుగు ఈవెంట్ల ద్వారా ఇంకా అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. ఇంకా అద్భుతంగా కూడా జరుగుతుంది. ఇలాంటి సమ్మిట్లు చాలా జరగాలి గ్లోబల్ వైడ్‌గా. ఇందాక అందరూ చెప్పినట్టు ఇండియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోసారి జరుపుకొని నెల వేరే ప్రాంతాల్లో లేదా నెలకి 2 లేక 2 నెలలకు ఒకసారైనా సరే ఎక్కడో ఒక దగ్గర ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ జరగాలనేసి నా భావము. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ పరి మేడం. ముఖ్యంగా గత వైభవాన్ని మళ్ళా వేదిక మీదకి తెచ్చింది పరి గారు. చాలా ఆనందకరమైన విషయము. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ అనేది పిరమిడ్ వ్యాలీనా ఫైనాన్స్ వ్యాలీనా అనే మూమెంట్ లో అది పిరమిడ్ వ్యాలీ ఒకటి ఉందని మాకందరికి తెలిపిన ఘనత యూత్ అంటే పరి మేడంది. ఆ విషయం తప్ప నాకు ఆ 3 రోజులు నేను ఎంత ఎంజాయ్ చేశాను అంటే ఆడ జరుగుతున్నటువంటి స్పీచ్ అందరూ వింటూ ఉన్నారు. నేను మాత్రము ఆ 3 రోజులు ఎలా ఎంజాయ్ చేశాను అంటే పాత స్మృతులంతా గుర్తు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అప్పుడు ఏం చేశాం, గురువు గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నింది, ఆ పరిసరాల్లో పత్రి మేడం ఎలా తిరిగారు, పత్రి సార్ ఎలా తిరిగారు, ఈ ప్రదేశంలో ఎలా ఉన్నింది, ఆ ప్రదేశంలో ఎలా ఉంది అనేసని ఆనందంగా ఒక వైభోగాన్నే నేను అక్కడ ఆ 3 రోజులు ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎంఎంఎస్ అనేది నాకు ఒక భాగంగా తయారైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైము తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం ఎలా అయితే మనం పిఎంసి వారు చాలా ముందుకు తీసుకుపోయేదానికి ఎంత శ్రమిస్తున్నారో మనకు అందరికీ తెలుసు. అదే మాదిరిగానే పిఎంసి మన గ్లోబల్ కాంప్లెక్స్ లెవెల్లో జరిగినటువంటి ఎంఎంఎస్ ని కూడా చాలా అద్భుతంగా తీసుకుపోవడంలో చాలా శ్రమపడినారు పిఎంసి టీం అంతా. అది ఒక ఘనతే ఆ విషయంలో మాత్రము. అది ఈ రోజు నేను చెప్పదలుచుకునింది. థ్యాంక్ యూ. వశిష్ఠ గౌతమికి కానీ మరి ఏలూరులో కానీ విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు శేషగిరిరావు గారు మరియు శ్యామలమ్మ. అమ్మ, మీ సందేశం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మొన్న నేనైతే రాలేకపోయాను కానీ చాలా వరకు జూమ్లో చూడటం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. పిఎంసి ఇంకా ముందుకు వెళ్ళాలి. పిఎంసి ద్వారా ఎంతో మంది మనకి ధ్యానంలోకి రావడం జరిగింది. పిఎంసిని బాగా ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే వశిష్ఠ గౌతమి కూడా చాలా అభివృద్ధి పదంలోకి ఇప్పుడిప్పుడే చక్కగా వెళుతోంది. మొన్న పెద్ద పరిణిత రావటం జరిగింది. అద్భుతంగా క్లాస్ అది జరిగింది. చాలా బాగుంది. అద్భుతం. అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మనకి విశ్వం నుండి కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. అన్నిటినీ అంగీకరిస్తూ ఒక సాక్షిగా ఉంటూ చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషన్స్ ఫీల్ అవ్వకుండా. థ్యాంక్ యూ ఆనంద్. చిన్న పరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని తను చేపట్టింది. తనకి వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడంతా కూడా చక్కగా మళ్ళీ తిరుగుతూ ఆంధ్ర అంతా ఏదైతే మూలం ఉన్నదో ఆ మూలంతో మళ్ళా కనెక్ట్ అయ్యి చక్కగా ఇదంతా తిరుగుతూ ఒక లైన్లోకి తీసుకురావడానికి తను చేస్తున్న కృషి, ఈ పిఎస్ఎస్ఎం కోసం తను చేస్తున్న కృషి అంతా కాదు. తనకి హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాస్టర్స్, ఈరోజు మీరందరూ ఇలా జూమ్లో రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఒక 2 days బ్యాక్ మరి ఈ జూమ్ సంబంధించిన ఆలోచన వచ్చి మనం ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టగానే దానికి స్పందించి మరి ఇంతమంది రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది మరి యుఎస్లో అద్భుతంగా 3 ఎంఎంఎస్లను విజయవంతంగా చేసి మరి ఇండియాలో మెగా మెడిటేషన్ సమ్మిట్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎస్ఎం గ్లోబల్ నుంచి. మరి ప్రస్తుతం మనందరికీ మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తెలంగాణ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్. ఇవి 2 మనకు తెలుసు.
ఇది ఒక బావి, ఇది ఒక ఇది ఒక బౌండరీలో ఉన్నటువంటిది. మరి ఈ బౌండరీని చెరిపివేసి ఈ బావిలో నుంచి మనం ఇప్పుడు ఓషన్ అయిపోయినాం. దట్ ఈజ్ మనం ఇప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, మొత్తం గ్లోబల్ ఇప్పుడు. సో మరి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో జరిగిన ఒక మహా అద్భుతం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి మాస్టర్స్ వచ్చి పిఎస్ఎస్ఎం ఎలా ఉందో, ఇక్కడ పిరమిడ్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ మాస్టర్స్ ఎలా ఉన్నారో, ఇక్కడ ఎన్ని వందల మంది వేల మంది మెడిటేట్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ చూస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అండ్ ఈ రెండు సమ్మేళనంతో మనం గ్లోబల్ వైడ్గా మనం మెడిటేషన్ని, వెజిటేరియనిజంని, మరి పిరమిడ్ శక్తిని, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంతా చాలా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక గొప్ప వేదిక ఎంఎంఎస్ అయింది. మెగా మెడిటేషన్ సమ్మిట్ అన్నది మనకు ఒక అద్భుతం అండ్ ఒక స్టాండర్డ్స్, మనము ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఎన్నో విషయాల్ని మనం ఇక్కడ అద్భుతంగా తెలుసుకున్నాం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయేటువంటి వర్క్కి ఈ యొక్క ఎంఎంఎస్ ఒక గొప్ప క్వాంటమ్ షిఫ్ట్ తీసుకొచ్చింది. అండ్ ఏదైనా ఫస్ట్ టైం మరి ఒకటి చేయాలన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్ని ఛాలెంజెస్ అయినా ఇంత సక్సెస్ అవ్వడం, ఇంత అద్భుతంగా జరగడం అది నిజంగా ఒక గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్కు వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మనం నెక్స్ట్ మనం లక్ష్యం ధ్యాన జగత్, దానికోసం మనందరం ఎంతో వర్క్ చేస్తున్నాము. మన మూమెంట్లో ఉన్నప్పటి నుంచి మరి పిఎంసి వచ్చిన తర్వాత అది మరింత తేలిక అయిపోయింది మనకు, అందరి దగ్గరికి మనం వెళ్ళడానికి త్రూ పిఎంసి. సో మాస్టర్స్, మనము పిఎంసి అనేటువంటిది మనం ఎంత దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే ధ్యాన జగత్ అన్నది అంత ఈజీ అవుతుంది. అలానే మన యొక్క ఎజెండా ఒక్క తెలుగు ఛానల్లో ఈ యొక్క జ్ఞానాన్ని చెప్పడం మన ఎజెండా కానే కాదు. భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి తెలుగులో ఉన్న కంటెంట్ అంతటినీ మనము చక్కగా పంపించాలి. అండ్ ఆయా భాషలలో కూడా మనం చక్కగా జ్ఞానాన్ని తీసుకురావాలి. అదంతా చేయాలి అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ స్ట్రాంగ్గా మనం నిలబడడం ఎంతో ఇంపార్టెంట్, స్ట్రాంగ్గా బేస్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. సో దానికోసం మనం పిఎంసి నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచించడం జరిగింది. ఏది టెంపరీగా చేయడం అన్నది డిక్షనరీలో లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్ అది జరిగిపోయింది. ప్రజెంట్ మనం ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణానికి మనం ప్రారంభించుకున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన అద్భుతమైనటువంటి ల్యాండ్ అది. అక్కడ మనకు మెట్రోకి చాలా దగ్గరలో, అంటే ఎనీ టైం ట్రాన్స్పోర్టేషన్కి మెట్రో అవైలబిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ, అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్కి అద్భుతంగా ఉంది. అండ్ రెండవ పాయింట్, అక్కడ మన మాస్టర్స్ కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫీస్కి ఎవరైనా రావాలి అంటే పంజాగుట్టలో దిగి అక్కడ నుంచి బస్ కానీ, క్యాబ్ కానీ, ఆటో కానీ, ఏదో ఒకటి, బస్ ఫెసిలిటీ లేదు, ఆటో కానీ, కార్ కానీ లేదా బైక్ కానీ పట్టుకొని రావాలి, లేదా ఇక్కడ సిటీ సెంటర్ నుంచి రావాలి. అండ్ ఇక్కడ మాస్టర్స్ తక్కువ ఈ ఏరియాలో, పర్టికులర్గా మనం ఉన్న ఇప్పుడున్న ఏరియాలో. అక్కడ మనకు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కొత్తపేట, వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట, ఉప్పల్ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్లో కొన్ని వందల మాస్టర్స్ ఉన్నారు. అలానే ఇప్పుడు మనం ఎలాగైతే ఛానల్ నడుపుతున్నామో ఇదే ఛానల్లో మనం వాలంటీర్ వ్యవస్థను కూడా మనం డెవలప్ చేస్తున్నాం సైమల్టేనియస్గా. ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఒక 2 hours టైం ఉంది, 3 hours టైం ఉంది, వాళ్ళ టైంని తీసుకొని మరి డిజిటల్ ప్రమోషన్స్ అన్ని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మన ఒక భాషలో ఉన్నటువంటి వీడియోలను ఇతర భాషలలోకి పంపించడానికి కావాల్సిన ఆ వ్యవస్థనంతా ఏర్పాటు చేస్తున్నాం. అలానే మాస్టర్స్, ఇలా సో మెనీ రీజన్స్, అనేక కారణాలు ఉన్నాయన్నమాట. వితిన్ షార్ట్ టైం మనం ఒక మైల్ స్టోన్ని మనం రీచ్ అవ్వబోతున్నాం. దానిలో భాగంగా మరి ఇంత తక్కువ సమయంలో ఆల్రెడీ ఎంతోమంది ఈ యొక్క ల్యాండ్ పర్పస్లో సహాయ సహకారాలు అందించారు, ఎంతోమంది స్పాన్సర్షిప్ చేశారు. ఆ స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మరి ఇంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా అంత అద్భుతంగా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది. మరి మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. వెరీ షార్ట్ టైం ఉంది మనకు రిజిస్ట్రేషన్కి. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క స్పీచ్ వింటున్నారో, ఈ యొక్క మాటలు వింటున్నారో, మనకు తక్కువ సమయం ఉంది. మీరందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఈ ల్యాండ్ అంటూ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఈ బిల్డింగ్ నిర్మాణం అన్నది చాలా ఈజీగా అయిపోయేటువంటి వర్క్. ఈ వర్క్లో తిరిగేటప్పుడే ఎంతోమంది కమిట్మెంట్స్ ఇచ్చారు. మేము పలానా వస్తువుని మేము స్పాన్సర్షిప్ చేస్తాం, మేము పలానాది స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పేసి మనకు ఎప్పుడైతే ఈ ల్యాండ్ వర్క్ కంప్లీట్ అయిపోతుందో మిగతావన్నీ మనకు చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ వర్క్ కావాలన్నా దానికి సంబంధించినటువంటి బేస్ వర్క్ అంతా ఇక్కడ జరిగేటట్లు మనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నాం. అండ్ ధ్యాన జగత్కి కావాల్సినటువంటి ఆ బేస్ వర్క్ ఏ కంట్రీలో మనం ఏ ఛానల్ పెట్టాలన్నా, ఏ కంట్రీలో ఎక్కడ మనకు వర్క్ జరుగుతున్నా దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఆ రా మెటీరియల్ వచ్చినా ఇక్కడ ఫైన్ ట్యూన్ చేసి దాన్ని రిలీజ్ చేసేటువంటి ఆ వ్యవస్థను అంతా కూడా ఇక్కడ డెవలప్ చేయాలన్నదే మన యొక్క కోర్ ఇంటెన్షన్. సో కాబట్టి మాస్టర్స్, ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే, స్పాన్సర్షిప్ చేయగలిగే ఆ యొక్క స్థితి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి మీరు స్పాన్సర్షిప్స్ని మీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మన పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్స్ని కానీ, ట్రస్టీస్ని కానీ, మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ని కానీ మీరు సంప్రదించవచ్చు. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్రమ్ పిఎంసి సైడ్, మన పిఎంసి సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్గా, గ్రాటిట్యూడ్గా మనం పిఎంసి భవనం నిర్మించుకున్న తర్వాత ఒక డిజిటల్ ఎల్ఈడి బోర్డులో వాళ్ళు ఎవరి పేరు మీద అయితే ఆ మనీని స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళ పేరును అక్కడ శాశ్వతంగా మనం ఉంచబోతున్నాం. మాస్టర్స్, మీరందరూ కూడా స్పందించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ ఈ యొక్క మీటింగ్కి ఇంత తక్కువ సమయంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. అండ్ థ్యాంక్ యూ పరి. నమస్తే అమ్మ పరి. ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా నా అభినందనలు. ఎంఎంఎస్ లాస్ ఏంజల్స్ నేను అటెండ్ అయ్యాను. చాలా అద్భుతంగా జరిగింది అక్కడ. నేను ఒక ప్రచారంగా తీసుకోవాలి, నేనేం పొందానో అది అందరికి అందించాలి అని చెప్పి 7 స్టేట్లు వెళ్ళి నా క్లాసెస్ చెప్పి వచ్చాను. ప్రతి ప్రాజెక్ట్లోనూ నేను ముందుంటాను అనేది తెలియజేస్తున్నాను. నా గురువు గారి పదాలు పట్టుకుంటాను, నేను పాదాలు కాదు. వాటిల్లోనే నేనుండి ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. హ్యాపీగా అందరము దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా. న్యూ ఎనర్జీ రమణీష్ గారు సార్ మాట్లాడండి. నమస్తే అమ్మా. యాక్చువల్గా ఈ ఎంఎంఎస్ చాలా అద్భుతం జరిగింది సార్. నేను మాస్టర్ ఈకే గారి కార్యక్రమాల్లో వినేవాడిని. ఇప్పుడు పాక్ పశ్చిమ అనుసంధానం జరగాలని పత్రి గారు కూడా ఇప్పుడు చెప్పేవారు. ఇండియా ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది, రెండు తాలూకా నాలెడ్జ్ని కూడా మనం తీసుకోవాలి. మరి ఎంఎంఎస్ చాలా బాగా జరిగింది. నేను ప్రత్యక్షంగా రాపోయిన పరోక్షంగా చూశాను. ముఖ్యంగా ఇదంతా తొందరగా చేరడం కోసం న్యూ ఎనర్జీలో రాస్తారన్నమాట. ఏంటంటే లెమూనియా జాతి వారు వరల్డ్ వెబ్ని క్రియేట్ చేసి ఇక్కడ అందించారు, తొందరగా ఈ జ్ఞానం అందడం కోసం. అక్కడ వాళ్ళే మళ్ళీ ఇక్కడ వచ్చి జన్మలు తీసుకుని సమయంలో జాగృతం అయ్యారట. అలా వచ్చిన వాళ్ళే మీరంతా కూడా ఎంతో వర్క్ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సొంత పెర్మిషన్స్ ఎప్పుడైతే ఉందో ఏం జరుగుతుందంటే మనం ఎవరు మనం ఏమైనా డిస్టర్బ్ చేయడం, మనం నచ్చిన యాక్టివిటీ చేయొచ్చు. అదే అద్దీంట్లో ఉన్నాం అనుకోండి, మేకు గోడ దగ్గొడితే మేకి గోడ దగ్గొడితే అడుగుతారు. చిన్నదానికి కూడా అడగాలంటే పర్మిషన్ కావాలి. చాలా చాలా అవసరం. ఈ ఎంఎంఎస్ ప్రపంచం అంతటా కూడా గ్లోబల్ వెళ్ళడానికి పిఎంసి ఎంతో సహకరించింది. నేను ప్రత్యక్షంగా ఈ 4-5 సంవత్సరాల పాటు చూశానమ్మా. ఎందుకంటే నందా గారితో ఇద్దరం కలిసి కూర్చున్నప్పుడు పిఎంసి యామలో పాత వేరే ఉండేది, కటింగ్ డాలర్ కటింగ్ ఉండేది. అది సార్ పనిచేయదు, నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయంటే అప్పుడు వాసు గారు నందా గారు ముగ్గురం కూర్చొని చేయడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు పిఎంసి ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. పత్రిక నోటంటే వచ్చిన ప్రతి మాట కూడా, ఎందుకంటే
అనేకములో ఏకం పత్రిజీ. ఆ విషయాన్ని 2013 సార్లు అన్నాను. కానీ ప్రపంచం అంతా వెళ్ళడానికి పిఎంసి డిజిటల్ ద్వారా మ్యాక్సిమం నేను అమెరికాలో చాలా మంది కవర్ అవడం చూసినాను. ఇక్కడ లేకపోతే ఆ స్టేట్లో ఎక్కడ ఎవరు ఉన్నారో ఏంటి ఎవరు తెలుస్తుంది. పిఎంసి డిజిటల్ పెట్టినప్పుడు అనితా తల్లి ఆ ఒక్కొక్క మాస్టర్ని పెడుతుంటే మన వాళ్ళు ఉన్నారని అందరూ కనెక్ట్ అయిందమ్మ. ఆ తర్వాత బాలకృష్ణ గారు, మన ఆనంద్ గారు అమెరికా ప్రయాణం చేయడం, ఎందరో సీనియర్ మాస్టర్ అక్కడికి వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే పాకపశ్చిమ అనుసంధానం జరిగిందమ్మ. చాలా సంతోషం. ఎప్పుడు ఎల్లవేళ ఈ పనే చేద్దాం. ఎందుకంటే సమాచారం వెళ్ళాలంటే తప్పనిసరిగా మనకు మీడియా అవసరం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణేష్ సార్. సార్ అందరికీ నమస్కారం. సార్ నేను రాలేకపోయాను, కానీ ఎందుకంటే మొన్న బుద్ధ పౌర్ణమికి వచ్చిన కాబట్టి వెంటనే రాలేకపోయాను బెంగళూరు. ఎంఎంఎస్ కార్యక్రమాల్లో నేను టీవీలో చూడడం, పిఎంసి లైవ్ లో చూడడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. పరి మేడం నమస్తే, స్వర్ణమాల అమ్మ నమస్తే అమ్మ. రేపు సంగీత్ బాబు గారును మహేశ్వరి మేడం సాలూరు వస్తున్నారు. పిఎంసి మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు పిఎంసి డైరెక్టర్ అందరికీ ధన్యవాదాలు. నా వంతు ప్రయత్నం తప్పకుండా చేసి పిఎంసికి నేను కూడా కొంత పంపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందరితో మాట్లాడుతున్నాను. ఈ సినిమా గురించి ప్రజెంట్ ఆ హడావులను అది అయిపోయిన తర్వాత ఈ పిఎంసి సైట్ గురించి మొన్న సార్ ఫోన్ చేశారు, ఎండి సార్ ఫోన్ చేశారు నాకు. సో తప్పకుండా నా వంతు నేను నా ప్రయత్నంతో నేను పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంఎంఎస్ ఈవెంట్ ఇండియాలో ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 2 months మున్పే June 18th అంటే April 18th నేను రిజిస్టర్ చేసుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను. ఇంకా 3-4 మోటివేట్ చేసి తీసుకొని వచ్చాను. ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. 3-4 తర్వాత లాస్ట్ లో వైజాగ్ నుంచి 33 members టీం వచ్చింది. చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ ఏం అంటే యంగ్స్టర్స్, దీని ముందు యంగ్స్టర్స్ అంటే మాకు ఎప్పుడు అందరే కనిపించేవాళ్ళు. గ్లోబల్ గా తీసుకున్నా, ఇప్పుడు గ్లోబల్ గా తీసుకున్న ఈవెంట్ లో అందరూ యంగ్స్టర్స్, ఆనంద్ లాగా, నవకాంత్ లాగా, పవన్ లాగా, చందు లాగా అందరూ యంగ్స్టర్స్. ఎంత ఎంతూజియాస్టిక్ గా పనిచేశారంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు. విత్ ఫుల్ ఎనర్జీ. స్టేజ్ అంతా కూడా స్టేజ్ సెన్స్, టైం ఇది అనేది వాళ్ళ దగ్గర నేర్చుకొని మనం ప్రాక్టీస్ లో చేయాలి. అన్ని ఈవెంట్స్, లెట్ ఇట్ బి ఎనీ ఈవెంట్, రైట్ ఫ్రమ్ కథాల్, జ్ఞాన మహాయజ్ఞం. మనం వర్స్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ మన దగ్గర. ఆ టైం మేనేజ్మెంట్ బాగా చేసుకుంటే విల్ బి వెరీ 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 సక్సెస్ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్. చాలా నచ్చింది. అండ్ యంగ్స్టర్స్ కి ప్రోత్సహించి మళ్ళా యూత్ కాకుండా యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేస్తేనే వీ కెన్ టేక్ ఇట్ గ్లోబల్లీ అండ్ ఫార్ అవుట్ రీచింగ్ ఉంటుంది. ఎప్పుడు చెప్పిందే చెప్తే బోర్ కొట్టేస్తుంది. చెప్పాలంటే, నిజం చెప్పాలంటే పాత సీనియర్ మాస్టర్స్ మేము ఇది చెప్పిందే చెప్తా ఉంటారు. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. కొత్త కంటెంట్ ఎవ్రీ డే, సమ్ న్యూ కంటెంట్ వీఆర్ లుకింగ్ ఫర్. యంగ్స్టర్స్ దగ్గర అది ఉంది, ఓల్డ్ పీపుల్ దగ్గర లేదు. లెట్ us accept the fact that old people should be advisors. అంతే. వాళ్ళు ఇంకా వచ్చి క్లాసులు చెప్పమని మానేయాలి. యూత్ షుడ్ టేక్ ఓవర్ అండ్ గ్లోబల్ గా వెళ్ళాలంటే దట్ షుడ్ బి డన్. అది దట్స్ మై ఫీలింగ్. అండ్ ఎక్కడ వెళ్ళా మనం ఏం చేసినా పూర్తిగా డిసిప్లిన్ ఉండాలి. రైట్ ఫ్రమ్ ఫుట్వేర్, ఐ సీ haphazard way of throwing chappals everywhere. That speaks very bad about our pyramid spiritual society movement. గ్లోబల్ గా వెళ్ళాలంటే మనం డిసిప్లిన్ స్టార్ట్ ఫ్రమ్ ఫుట్వేర్. అన్లెస్ యూ రెస్పెక్ట్ ద ఫుట్వేర్ అండ్ యూ కీప్ దెమ్ ఇన్ ఆర్డర్, అక్కడి నుంచి చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. గ్లోబల్ లెవెల్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఫుట్వేర్ ఎలా డీల్ చేస్తారు, హౌ దే సిట్, హౌ దే మేనేజ్ ద టైం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఈవెంట్. సో ఐ రెస్పెక్ట్ఫుల్లీ bring to the notice of all the volunteers and all the people to respect time, to respect footwear. And ఇంకొకటి ఏంటంటే పిఎంసి మహారాష్ట్ర నుంచి, బెంగాల్ నుంచి, తెలుగు నుంచి అందరూ వస్తారు. సో ట్రాన్స్లేషన్, ఎంఎంఎస్ ఈవెంట్ నెక్స్ట్ టైం ఉండేటప్పుడు ట్రాన్స్లేషన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనేసి. అదర్వైజ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఈవెంట్ and wisdom sharing was excellent. And thank you Anand, thank you Navakant and others who were part of the core team, including Pawan who has come all the way and
spent his time. Thank you very much. Thank you for giving this opportunity. Thank you. థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న ఎంఎంఎస్ చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. పోతే సైట్ విషయంకి వచ్చేటప్పటికి గుడివాడ నుంచి మేము బాగానే అందరం కూడా ఒక మాట అనుకున్నాము. చక్కగా వర్క్ బాగా చేసాము. అందరం కూడా అమౌంట్ కూడా సాధ్యమైనంత వరకు మన వాళ్ళందరం కలిసి ఒక మాట మీద ఉండి రామ్మోహన్ రావు గారికి, రాఘవరావు గారికి అప్పచెప్పాం సార్. గ్రేట్ సార్. అదే సార్. ఇంకో విషయం ఏంటంటే మొన్న బాలకృష్ణ గారితో కూడా మాట్లాడాను. మచిలీపట్నం ఒకసారి మీరు వస్తే బాగుంటుంది సార్, అక్కడ మోటివేషన్ చేయాల్సిందే అని చెప్పి అని అడిగాను మన మదురైలో. ఎస్ సార్. అంటే వస్తాను, ఒకరోజు వచ్చి కలుస్తాను అన్నారు. ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ విషయం మనతో గుర్తుపెట్టుకోండి సార్. గుర్తుపెట్టుకుని మచిలీపట్నం వస్తే కనుక దాన్ని బట్టి తప్పకుండా అది సార్. కూడా చేద్దాం సార్. తప్పకుండా సార్, తప్పకుండా. రాజు గారు, నిజామాబాద్. మేడం నమస్తే. ఎంఎంఎస్ టీం అందరికి కూడా, మరియు డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్ మరియు పిఎంసి టీం అందరికి కూడా నమస్కారం. బెంగళూరు ప్రోగ్రామ్, ఎంఎంఎస్ ప్రోగ్రామ్ ఎట్లా ఈవెంట్ చేయాలి అనేది తెలుగు పీపుల్కి అందరికి నేర్చుకోవడానికి అందరిని ఇన్వైట్ చేసినందుకు ఒక అవకాశం ఇచ్చింది మేడం. అందరూ చాలా బాగా హ్యాపీ ఫీల్ అయినరు. చాలా ఈవెంట్ కూడా ప్రతి ఒక్కటి ఆలోచించి డ్యాన్స్ ఎంజాయ్ ప్లస్ ధ్యానము క్లాసెస్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి మేడం. థ్యాంక్ యూ. శివ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సార్. నమస్తే. మరి ఎంఎంఎస్ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రపంచానికి ఈ పిరమిడ్ ధ్యానము ఎంత అద్భుతమైనది తెలియజేశారు. అందరు మాస్టర్స్ కలుసుకోవడం, అందరికీ సమత్వం యోగ ఉచిత అనే పదాన్ని నేను అక్కడ చూశాను. దానికి మరి మేడం పత్రి సార్ పాత్రని పోషించడం ఒక్కొక్కసారి నాకు అనిపించింది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి, ఏ రాష్ట్రం నుంచి కానీ, ఏ దేశం నుంచి కానీ ఎవరు వచ్చినా ఎలా రిసీవ్ చేసుకోవాలి, అందరికీ సమత్వం ఎలా చూడాలనేది, అది పత్రి సార్ పాత్రని మేడం పోషించడం నాకు చాలా అద్భుతం. దానికి మరి మన పిఎంసి అనేది ఏ మూలలో ఉన్నా ఈ రోజు మాలాంటి వాళ్ళు ప్రపంచానికి కనిపిస్తున్నాము అంటే యాక్చువల్గా పిఎంసి పాత్ర ఎంత ఉన్నది అనేది చాలా గొప్ప విషయం. మాలాంటి వాళ్ళని చూసి వెంటనే కేరళ వాళ్ళు మా దగ్గర రండి, మీరు ప్రచారం చేయండి, మీలాంటి వాళ్ళ కోసం చూస్తున్నామని చాలా అంత హైలైట్ చేశారు. శ్రీకాకుళం నుంచి మేము ఒక 6 వచ్చాము. చాలా అద్భుతం. ఎందుకంటే మొదటిసారి రావడం మేము పిరమిడ్ వ్యాలీకి, అన్ని విధాలుగా అంత అద్భుతంగా ఉంది. కనుక ప్రతి ఒక్కరము గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, బుద్ధుడు అయితేనే చివరి జన్మ అన్నారు పత్రి సారు. మరి బుద్ధుడు కావాలి అంటే ఒక వ్యక్తి ప్రపంచం అంతా తిరగలేరు. అది మనకి పిఎంసి మాధ్యమంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే ఆ పాత్ర పిఎంసికి మనము తన్మంతాన్ని ఏ విధంగా మనము సపోర్ట్ చేసినా అది పిఎంసి మొత్తం అందరికీ ప్రచారం చేస్తుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక 250 కిలోమీటర్ల దూరం ఇచ్చాపురం నుంచి ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు, సార్ మీ క్లాస్ ఇవ్వండి అంటారు. అదే పిఎంసి లేకపోతే నేను వెళ్ళాలి. మా పిఎంసీలో అనుభవాలు ఉన్నాయి, చాలా మంది అనుభవాలు ఉన్నాయి చూడండి అంటే యాక్చువల్గా అక్కడ చూసి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇన్స్పిరేషన్ అయ్యి పిఎంసీ ద్వారా ఈరోజు శ్రీకాకుళంలో దగ్గర ఒక 30, 40, 70 సెంటర్ల వరకు కూడా ఉండి అందరూ అద్భుతంగా వర్క్ చేస్తున్నారంటే పిఎంసి పాత్ర ఎంత అద్భుతంగా ఉంది. పిఎంసి అంటే పత్రి సార్ ఏది పెట్టినా దాన్ని మనము చాలా అల్టిమేట్ గా చూడాలి. ఆయన ఒక్క మాట కానీ, చూపు కానీ, ఎవ్రీథింగ్ ఏది కూడాను పిఎంసి పెట్టారంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క ధ్యానం అనేది చాలా కష్టం మాలాంటి వాళ్ళకి, చాలా మందికి కూడా. అలాంటిదే ఈజీ చేశారు. అలాగే బుద్ధత్వం పొందడానికి కానీ, శివరచనం చేసుకోవడానికి కానీ పిఎంసి పెట్టారు. ప్రతి ఈజీ మనకి ఈజీ చేస్తున్నారు. అందుకే ప్రతిసారి మనకి పిఎంసి ఇచ్చారు. ఈ పిఎంసిని చక్కగా వినియోగించుకుంటే మనం బాగుంటాం, ప్రపంచ శాంతి అంతా బాగుంటుంది, సత్యయుగంలో మనం ఉంటాము. అతి త్వరలో వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు రాబోయే తిరుపతి మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం మరి మహేశ్వరి సిస్టరు, తర్వాత మరి సంగీత బాబు గారు రేపు ఎల్లుండి శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంతో అన్ని సమకూర్చుకుంటాయి. ఎవరిథింగ్ ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఉండాలి చేసి అందరూ చేస్తున్నట్టు అందరికీ క్రెడిట్ ఇవ్వాలని చెప్పారు. ఆ విధంగా మరి బెంగళూరులో మేము చూడడం జరిగింది. చాలా అద్భుతం, చాలా ఆనందం, చాలా ఎనర్జీ తీసుకున్నాం. దాంతో శ్రీకాకుళంలో చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుంది.
ప్రపంచం అంతా ఎలా వెళ్ళాలి ఎలాగెళ్ళాలనుకున్నాను. ఈ గ్లోబల్ అనేది చాలా అద్భుతంగా మాలాంటి వాళ్ళకి ఉపయోగపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సాయశక్తులు పిఎంసికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, ప్రపంచం అంతా చేయిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే వెరీ సార్. మచ్. యా ఓకే సార్. పరి ఫైనల్ వర్డ్స్. ఫైనల్ వర్డ్స్, అందరు మాస్టర్స్ని ఇవాళ ఇలా వినడం చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం ప్రతి మంత్ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి మంత్ ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది మన అందరం డిసైడ్ చేసుకొని ముందుకెళ్తే మనం ఎలా అయితే ఇప్పుడు అందరం అనుకున్నాం ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేయాలి, అలాగే పిఎంసి కాంటెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కలెక్టివ్ ఎనర్జీస్తో ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది. సో డెఫినెట్గా ఆనంద్, వీ వుడ్ లవ్ ఇలాంటి మీటింగ్స్ ఎవ్రీ మంత్, ఒక రోజు ఒక 2 hours, దీంట్లో కూడా టైం పాటిద్దాం. ఒక 2 hours మనం పెట్టుకొని ఇలా వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అందరికి. అండ్ ఒక 2 minutes టైం తీసుకోవచ్చా? 2 minutes. యా రేవతి మేడం ఉన్నారు ఇక్కడ. అమ్మ రేవతి మేడం, మీ మెసేజ్. అందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. మార్పుకి హారతి అని పత్రి సార్ చెప్తూ ఉండేవారు. అదే విధముగా వర్తమానం భావ అని కూడా చెప్తూ ఉండేవారు. అంటే మనము వర్తమానంలో ఏదైతే చేస్తున్నామో అది చేయటానికి మనం సిద్ధంగా ఉండడం అన్నదే ఇప్పుడు మనకి ప్రస్తుతం వచ్చే ఎంఎంఎస్ కావచ్చు, పిఎంసి కావచ్చు, ఇవన్నీని. సో ఎంఎంఎస్ వర్క్ ఎంత అద్భుతంగా చేశామో అది అందరికీ తెలుసు. ఇది తెలియకుండానే గ్లోబల్ లెవెల్లో ఒక షిఫ్ట్ అనేది ఏర్పడింది. మరి అది పరి మేడం తీసుకోవడం అన్నది మనమంతా హర్షించదగ్గ విషయము. ఎంతంటే అది అక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం మాస్టర్స్ రావటము, ఈ నాలెడ్జ్ని అక్కడ అందించటము అన్నది ఒక కొత్త కోణంలోంచి మన పిఎస్ఎస్ఎం అన్నది అందరికీ కూడా కనిపించడం జరిగింది. సో ఆ కొత్త నాలెడ్జ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే పిహెచ్డి మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ అని పత్రి సార్ చెప్తూ ఉండేవారు కదా. సో దానికి ఆ పిహెచ్డి లెవెల్లో కోర్స్ ఏదైతే ఉందో దాన్ని పరి మేడం తీసుకెళ్ళగలిగారు. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనే ఒక కార్యక్రమాన్ని తను 3 సార్లు ఏర్పాటు చేసి సైంటిఫిక్ వేలో మన యొక్క నాలెడ్జ్ని అందించడం. పత్రి సారు మనకు అందరికీ విత్తనాలు వేస్తే దాన్ని పెంచి పోషించి ఫలాలు తెప్పించే విధంగా ఎంఎంఎస్, పిఎంసి 2 కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా తప్పకుండా మనమంతా కూడా పిఎంసికి సపోర్ట్ చేయాలి. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి మనం సపోర్ట్ చేయాలి. అలాగే భవన నిర్మాణానికి కూడా మనమంతా కూడా సపోర్ట్ చేసి, ఎలాగైతే ఒక ధ్యాన్ జగత్ ఆఫీసు, ఒక స్పిరిచువల్ ఇండియా ఆఫీసు ఏర్పడ్డాయో అలాగే పిఎంసికి కూడా ఒక ఓన్ ఆఫీస్ ఏర్పడడం అనేది హర్షించదగ్గ విజయం. సమయం ఇప్పుడు వచ్చింది. ఈ సమయంలోనే మనమంతా సహకరించాలి. ఆధ్యాత్మికతలో ఉన్నది సహకారమే కాబట్టి తప్పకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అదే పత్రి సారు మనకి ఇచ్చినటువంటి వసుదైక కుటుంబంలో అద్భుతమైనటువంటి ఐక్యత, ప్రేమ, కరుణ, దాన్ని ఆచరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్ పరి. థ్యాంక్ యూ. రమణి గారు. సార్ అందరికీ నమస్కారం అండి. నేను ఓన్లీ 30 seconds మాట్లాడతాను, టైం అయిపోవచ్చింది. గ్రేట్ మేడం. చాలా అద్భుతంగా జరిగింది ఎంఎంఎస్ లో. స్పీకర్స్, లెజెండరీ స్పీకర్స్, శ్వాస మీద ధ్యాస నుంచి ప్లైడియన్స్, నక్షత్ర మిత్రులు, యోగ సాంగ్, రాంప, ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా కవర్ అయ్యాయి. ఎంతో అద్భుతంగా ఆ స్పీకర్స్ తో వినడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు, ఎంత అద్భుతంగా జరుగుతుంది అని అనిపించింది. ఇంకా ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఎంఎంఎస్ కి, పిఎంసి ఛానల్ కి, రెండింటికి నేను బాగా చెయ్యాలి, వర్క్ చేయాలని చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ కూడా నేను అందరికీ ఎవరెవరికి శాలినికి, తర్వాత మన కుమారి మేడంకి, వీళ్ళందరికీ అడుగుతూనే ఉన్నాను నేను వర్క్ చేయాలి, ఎవరితో వెళ్ళాలి అని. ప్లీజ్ నాకు ఏదైనా వర్క్, ఈ రెండిట్లో వర్క్ అసైన్ చేయండి. నెక్స్ట్ దాంట్లో నేను కంప్లీట్ గా నేను అందులో కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఆల్ మాస్టర్స్. పరి మేడం నమస్తే. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం పిరమిడ్ వ్యాలీ చూడడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూత్ తో డయాస్ అంతా మెయింటైన్ చేయడం చాలా ఎక్సలెంట్ గా నచ్చింది.
అంటే ఎప్పుడు సీనియర్స్ ఉన్నారు, బ్యాక్ ఎండ్ ఉండి ఒక్కరు కూడా డయాస్ ఎక్కకుండా అందరూ యూత్ తో మేనేజ్ చేయడం బాగుంది. కల్చర్ కూడా బాగుంది, డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ తో. సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా కండక్ట్ చేశారు. ఎస్పెషల్లీ సెల్ఫ్ కాన్షియస్, గ్రూప్ కాన్షియస్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇందాక మీరు డయాస్ మేనేజ్ చేయడము అన్నది, మన ప్రాజెక్ట్స్ ని ప్రజెంట్ చేయడం అన్నది నాకు చాలా నచ్చింది ఇప్పుడు మీటింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శిరీష గారు. గుడ్ ఈవినింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ. నేను ఫస్ట్ టైం అండి బెంగళూరు రావడం. చాలా అద్భుతంగా ఉంది అక్కడ వాతావరణం కానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే అక్కడ జరిగిన సెషన్స్ కానీ, ఆ స్టేజ్ మీద అందరూ పెర్ఫార్మెన్స్ కానీ, డాన్సెస్ కూడా చాలా ఎంజాయ్ చేసామండి ఈసారి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక పరి చెప్పారు ఎవ్రీ మంత్ మనం ఒక 2 hours సెషన్ మనం పెట్టుకుందామని. సో మనం ఎవ్రీ మంత్ 2 hours సెషన్ మనం ఖచ్చితంగా జూమ్ ప్లాట్ఫామ్ వేదికగా మనందరం కలుస్తాము. అది చక్కగా పిఎంసి నుంచి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, 200 above పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇప్పటికీ 100 మెంబర్స్ పైన ఇప్పటికీ జూమ్లో ఉన్నారు. ఈ జూమ్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అండ్ పరి చెప్పినట్లు మనందరం ఒక యూనిటీ అయినప్పుడు, ఒక వన్నెస్కి వచ్చినప్పుడు బై డిఫాల్ట్గా ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. అలా జరిగిన మిరాకిలే ఎంఎంఎస్. ఈ ఎంఎంఎస్ అనేది ప్రతి దేశంలో మనం చేయాలి. అలా చేయాలి అంటే కనుక మనందరం ఒక వన్నెస్తో మనం ఇక్కడ ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. దీనికోసం ఎవ్రీ మంత్ ఒకసారి 2 hours సెషన్ మనం జూమ్ ప్లాట్ఫామ్ వేదికగా మనం అందరం కలుసుకుంటాం. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్ పరి. థ్యాంక్ యూ అందరికీ. ఎస్, ఇలా మీ సమయాన్ని మీరు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం. కానీ మనం మర్చిపోకూడదు, ఇప్పుడు మన యొక్క ఫోకస్ ఏంటి, పిఎంసి తెలుగు. ఇది టైం బౌండ్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ఏం చేయగలిగితే, ఎవరికి కాల్ చేయగలిగితే వాళ్ళకి చేద్దాము. ఇప్పుడు ఈ మన యొక్క యాక్షన్ ఇంపార్టెంట్, మన యొక్క మొమెంటం ఉండాలి ఇప్పుడు. సో తప్పకుండా ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మంత్లో మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం కలుద్దాం. పిఎంసి ల్యాండ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుందాం నెక్స్ట్ మంత్. సో ఆ ల్యాండ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ రండి. ఈ లోపల ఈ గొప్ప ఈ యజ్ఞాన్ని మనం ముగిద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. పిఎంసి నెక్స్ట్ మీటింగ్ కల్లా మనకు పిఎంసి ల్యాండ్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్లో మనం పిఎంసి యొక్క ఓన్ ల్యాండ్తో మనం కలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ అందరికీ.